who love him. దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికి. Let's read again. మరలా మనం చదువుకుందాం. Our subject is no plague come near your tent. మన యొక్క అంశం ఏమిటంటే ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. Praise the Lord. హల్లెలూయా. Psalm 91:10. 91వ కీర్తన 10వ వచనం. There shall no evil befall thee, neither shall any plague come nigh thy dwelling. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. No plague, ఏ తెగులు, no harm, ఏ అపాయము, no evil ఏ కీడు కూడా shall come near you. నీ గుడారమును సమీపించదు, నీ దగ్గరికి No రాదు. destruction. ఏ నాశనం కూడా నీ దగ్గరికి రాదు. This is the promise of God. ఇది దేవుని యొక్క వాగ్దానం. ఇది This is the word of the Lord. ఇది దేవుని యొక్క వాక్యం. ఇది Hallelujah. హల్లెలూయా. But we need to believe this with all our heart. కానీ దీనిని మనం మన హృదయాల్లో నమ్మాలి. Bible says, బైబిల్ చెప్తుంది, trust in the Lord with all your heart నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవా యందు నమ్మిక ఉంచుము అంటుంది. and lean not your own understanding. నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకోకూడదు. See, we lean on to our minds. చూడండి, చాలా సార్లు మన మనస్సును మనం ఆధారం చేసుకుంటూ What our mind says, we believe it. మన మనసు ఏదైతే చెబుతుందో దాన్నే మనం Our నమ్ముతాము. mind is fed by 5 senses. మన యొక్క మనస్సు అనేటువంటిది మన యొక్క పంచేంద్రియములతో నింపబడి ఉంటుంది. What we see affects us. మనం ఏదైతే చూస్తామో అది మనల్ని ప్రభావితం What చేస్తుంది. we hear affects us. మనము వినేటువంటిది మనల్ని ప్రభావితం చేస్తుంది. What we taste affects us. మనము రుచి చూసేటువంటిది మనల్ని ప్రభావితం చేస్తుంది. What we touch and smell affects us. మనము తాకేటువంటిది గాని, మనం వాసన చూచేటువంటిది గాని అది మనల్ని ప్రభావితం చేస్తుంది. Now we watch news all the time. మనం ఎప్పుడు కూడా ఈ వార్తలు మనం చూస్తూ ఉంటుంటాము. And Christians are the propagators of actually not good news. మరి మన క్రైస్తవులు కూడా వాస్తవానికి శుభవార్తను వారు వ్యాప్తి చేయటం లేదు కానీ They are bringing fear among the people. మరి ప్రజల హృదయాల్లో భయాన్ని గొల్పిస్తూ ఉన్నారు. And they are talking about this virus, this plague, magnifying it so much. అలాగని ఒక వైరస్ గురించి, తెగులు గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఆ వైరస్ ని ఎక్కువగా కనపరుస్తూ ఉన్నారు. Keeping people in fear. అలాగని దాని గురించి వ్యాప్తి చేస్తూ ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు. Some preachers they have taken this time to bring judgment upon this world. కొంతమంది ఏమో ఈ యొక్క సమయాన్ని తీసుకొని ప్రజల మీదకు తీర్పును ప్రకటిస్తూ ఉన్నారు. This is the wrath of God. ఇది దేవుని ఉగ్రత. This is the destruction of God. ఇది దేవుని యొక్క నాశనమని. This is the doom day. ఇదిగో ఇదే అయిపోయిన ఇక ముగింపు ఇదే. The day of destruction. ఇది ఒక గొప్ప నాశనపు దినమని చెప్తా ఉన్నారు. They are saying, people repent. అలాగని చెప్తూ మారుమనసు పొందండి, పశ్చాత్తాపపడండి. They need to read book of Revelation. వాస్తవానికి అలా చెప్పేటువంటి వారు ప్రకటన గ్రంథాన్ని చదవవలసిన అవసరం ఉంది. Even when people taste death, Bible says they did not repent before God. మరణమును రుచి చూచిన వారు కూడా దేవుని ఎదుట వారు పశ్చాత్తాప పడలేదు అని ప్రకటన గ్రంథం They చెప్తుంది. cursed God, they blasphemed God. వారు దేవుని దూషించారు, దేవుని శపించారు వారు. But why all these things are happening? కానీ అసలు జరుగుతున్నవన్నీ కూడా ఎందుకు జరుగుతూ ఉన్నాయి? In the midst of all this, వీటన్నిటి మధ్యలో God is bringing up a nation. దేవుడు ఒక జనాంగాన్ని లేవనెత్తుతూ A ఉన్నాడు. spiritual nation. ఒక ఆత్మ సంబంధమైన జనాంగాన్ని లేవనెత్తుతూ ఉన్నాడు. A people of God. దేవుని ప్రజలను లేవనెత్తుతూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Protected. భద్రపరచబడినవారు, విడుదల చెందిన వారు, Healed. స్వస్థత Sanctified. శుద్ధి చేయబడిన వారు. Hallelujah. హల్లెలూయా. To rule and reign with Christ for 10,000 years. క్రీస్తుతో పాటు 1,000 years. క్రీస్తుతో పాటు 1000 ఏళ్లు పరిపాలన చేసేటువంటి వారు, ఏలుబడి చేసేటువంటి జనాంగాన్ని దేవుడు లేవనెత్తుతూ ఉన్నాడు. God is building a nation. దేవుడు ఒక జనాంగాన్ని. Jesus. యేసునికి వందనాలు. Praise God. హల్లెలూయా. Amen. ఆమేన్. This is the day of deliverance. ఇది విమోచన దినము. Hallelujah. హల్లెలూయా. I want you to understand different kinds of plagues and calamities that are striking this earth. మరి ఈ భూమిని మరి మొత్తుతూ ఉన్నటువంటి వివిధ రకాల తెగులను కదా, వాటిని మీరు చూడాలని నేను కోరుతున్నాను. First of all, మొట్టమొదటిగా all these things started with sin. ఇవన్నీ కూడా పాపముతో ప్రారంభించబడ్డాయి.
when God created man, దేవుడు మొట్టమొదటిగా మానవుని సృష్టించినప్పుడు he was a perfect being, మానవుడు పరిపూర్ణమైనటువంటి వాడిగా సృష్టించబడ్డాడు. sinless man. పాపము లేనటువంటి వాడిగా సృష్టించబడ్డాడు. There was no sickness, మరి మానవునిలో ఎటువంటి అనారోగ్యము గాని రోగం no అనేది లేదు. disease, ఏ వ్యాధి లేదు, no plague, ఏ తెగులు కూడా మానవునికి లేదు, no curse, ఏ శాపము కూడా లేదు, no poverty, పేదరికము లేదు, no hard labor, కష్టపడి కదా చెమటోర్చి పని చేయడం అనేది లేదు, no travailing of childbirth. మరి బిడ్డలు కనేటప్పుడు వేదనతో మరి ప్రసవ వేదన అనేటువంటిది కూడా లేదు. Man did not know any of these things. మరి మానవుడికి ఇటువంటి వాటిని గురించి ఎటువంటి అవగాహన లేదు, మానవుడికి తెలియదు ఇవి. But God did not make man like a robot. కానీ గమనించండి, మానవుని దేవుడు ఒక యంత్రపు మనిషిగా చేయలేదు. He gave him freedom. మానవునికి స్వేచ్ఛను స్వాతంత్రతను ఇచ్చాడు. He gave him freedom to choose good or evil. మానవుడు కావాలనుకుంటే మంచిని లేకపోతే చెడును ఎంచుకునేటువంటి స్వచిత్తాన్ని స్వేచ్ఛను మానవుడికి దేవుడు ఇచ్చాడు. God is God. ఎందుకంటే దేవుడు దేవుడే. God doesn't want puppets to serve him. దేవునికి ఆయన సేవించడానికి ఒక బొమ్మలు ఆయనకి అవసరం లేదండి, తోలు బొమ్మలు ఆయనకి అవసరం లేదు. No, these puppets are moved by somebody else. చూడండి, తోలు బొమ్మలు అనేటువంటివి ఎవరో ఆడిస్తే ఆడేటువంటి They don't have any freedom. ఆ తోలు బొమ్మలకి ఎటువంటి స్వేచ్ఛ, They can't do anything by themselves. వాటికి ఏమి కూడా చెప్పలేవు, మాటలేవు, We are కథలేవు. not robots. పిల్లరా, మనము యాంత్రిక We are మనుషులు not కాదు, puppets. మనమేమి తోలు బొమ్మలము కాదు. We have given free will. మనకు స్వచిత్తం అనేది ఇవ్వబడింది. God has a free will దేవునికి స్వచిత్తం అనేది and ఉంది. He has created us in His image and likeness. ఆయన పోలికలో ఆయన స్వరూపములో మనం సృష్టించి మనకి కూడా స్వచిత్తాన్ని ఇచ్చాడు. We can choose life మనము కావాలనుకుంటే జీవాన్ని కోరుకోవచ్చు, or we can choose death. లేదా మరణాన్ని కూడా కోరుకోవచ్చు. We can choose blessing కావాలనుకుంటే ఆశీర్వాదాన్ని or కోరుకోవచ్చు, we can choose curse. లేదంటే శాపాన్ని కోరుకోవచ్చు. We can choose good మన మంచిని కోరుకోవచ్చు, or we can choose evil. లేదా చెడును కీడును కూడా కోరుకోవచ్చు. It is up to us. పిల్లరా, ఏది కోరుకోవాలి, ఏది ఎంచుకోవాలన్నది అది మన It is ఇష్టం. up to mankind to choose God or the devil. మరి దేవుణ్ణి కోరుకోవాలా లేదా అపవాదిని సాతానుని కోరుకోవాలనేటువంటిది మానవుని యొక్క స్వచిత్తంలో But what is ఆధారపడింది. God's mind? కానీ దేవుని యొక్క మనసు ఏంటి? No plague shall come near your tent. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. Hallelujah. హల్లెలూయా, Praise God. దేవునికి స్తోత్రం. So the first man మానవుడు deliberately chose to follow the evil. మొట్టమొదటి మానవుడు తనకు తానుగా స్వచిత్తముగా చెడునే వెంబడించాలని కోరుకున్నాడు. That day, ఆ దినము all kinds of evil started coming upon mankind. మరి మానవాళి జీవితంలోనికి అన్ని విధములైనటువంటి దుష్టత్వము, కీడు కదా, ఈ యొక్కవన్నీ కూడా సంభవించడం జరిగాయి. Before first man fell into sin, మరి మొట్టమొదటి మానవుడు పాపములో పడక మునుపు there was no earthquake. భూకంపాలు అనేటువంటివి లేవు. Remember this. దీన్ని జ్ఞాపకం చేసుకోండి. There was no flood. వరదలు లేవు, There were no fires. అగ్ని ప్రమాదాలు లేవు, There were no plagues తెగులు such లేవు as we see today. కదా. ఈ దినాల్లో మనం చూస్తున్నటువంటి తెగులు వంటివి ఏవి కూడా ఆ రోజుల్లో లేవు, అప్పుడు లేవు. They all started with disobedience and sin. ఇవన్నీ కూడా మానవుడు ఎప్పుడైతే దేవునికి అవిధేయత చూపించి పాపం చేశాడో అప్పటి నుంచి ఇవన్నీ ప్రారంభమయ్యాయి. Even today, ఈ రోజుల్లో కూడానండి, Jesus Christ became our substitute for sin. యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క పాపమునకు బదులుగా క్రయధనముగా ఆయన To చెల్లించబడి redeem us from that curse. ఆ శాపము నుంచి మీరు విమోచించడానికి ప్రాయశ్చిత్తంగా చెల్లించారు. Every person on this earth believes in Jesus Christ. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా యేసు ప్రభువారి యొక్క బలియాగమును విశ్వసిస్తే గనుక There will not be any of these plagues. ఇటువంటి తెగులు అనేటువంటి ఏవి కూడా ఈ మానవుడికి సంభవించవు. As long as sin dominates people, these things
have dominion over people. పాపం అనేటువంటిది మానవుడిని ఏలుబడి చేసినంత కాలము కూడా ఈ తెగులు అనేటువంటివి మానవునికి సంభవిస్తూనే ఉంటుంటాయి. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. But even when Adam, the first man, had sinned, ప్రియులారా, మొదటి మానవుడైనటువంటి ఆదాము పాపము చేసినప్పటికీ and chose the way of destruction, తనకు తానుగా ఈ నాశనానికి వెళ్ళేటువంటి మార్గాన్ని ఎన్నుకున్నప్పటికీ God provided a sacrifice for him దేవుడు మానవుని కొరకు ఒక బలియాగమును ఏర్పాటు to చేశాడు. forgive his sin, తన పాపమును క్షమించడానికి, to wash him clean, తనని శుద్ధించేసి పవిత్రుడిగా చేయడానికి, and make him walk in the ways of God. దేవుని యొక్క మార్గాల్లో మానవుడు నడవగలిగినట్లుగా దేవుడు ఒక బలియాగాన్ని ప్రాయశ్చిత్తాన్ని ఏర్పాటు Adam చేశాడు. had to make another choice. ఇప్పుడు ఆదాము మరొక నిర్ణయాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంది. Should I continue to live in sin, నేను పడిపోయిన ఈ పాపములోనే నడుచుకుంటూ జీవించాలా, or should I follow the Lord Jesus Christ? లేదా ప్రభువైన యేసుక్రీస్తుని నేను వెంబడించాలా అన్న ఎంపిక Should I believe in the lamb sacrifice? మరి ఆ యొక్క గొర్రె పిల్ల యొక్క బలియాగం మీద నేను విశ్వాసం ఉంచాలా? Remember this. దీన్ని జ్ఞాపకం పెట్టుకోనండి. Choice is given to man. ఎంపిక, నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది మానవుడికి ఇవ్వబడింది. Hallelujah. హల్లెలూయా. Choice is given to me. మరి నాకు కూడా ఒక ఎంపిక ఇవ్వబడింది. Choice is given to you. మీకు కూడా ఒక ఎంపిక అనేది ఇవ్వబడింది. God's word stands forever. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము శాశ్వత కాలం నిలిచి ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. The flowers wither and the grass dryeth. గడ్డి ఎండిపోవును, పువ్వు రాలిపోవును, But Bible says, అని బైబిల్ but చెప్తుంది, the word of the Lord endureth forever. దేవుని వాక్యము నిరంతరము నిలిచి ఉండును. The grass withers, the flower fadeth, గడ్డి but the word ఎండిపోతుంది, of the Lord shall endure forever. గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది, కానీ దేవుని వాక్యము నిరంతరము నిలిచేటువంటిదిగా ఉంటుంది. Hallelujah. Hallelujah. Heaven and earth shall pass away, ఆకాశము భూమి గతించిపోతుంది, but the words of Jesus will never pass away. కానీ యేసయ్య మాటలు ఎన్నడూ కూడా గతించవు. His word shall come true. ఆయన మాటలు, ఆయన వాక్కు సత్యము అవి నెరవేర్చబడతాయి. No plague, ఏ తెగులు కూడా, physical, భౌతికమైనవి కావచ్చు, spiritual, ఆత్మ సంబంధమైనవి కావచ్చు, or anything that destroys this earth, లేదా ఈ భూమిని నాశనం చేసేటువంటిది ఏదైనా కావచ్చు, nothing shall affect us. ఏది కూడా మనల్ని ఇటువంటి ప్రభావితం కూడా చూపించదు. హల్లెలూయా. హల్లెలూయా. But man fell into sin, కానీ మానవుడు పాపంలో పడిపోయాడు. and the curse came into this world. అలాగే ఎప్పుడైతే మానవుడు పాపంలో పడిపోయాడు, ఈ భూమి మీదకు శాపం అనేది వచ్చింది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. With curse శాపముతో came spiritual death ఆత్మ సంబంధమైన మరణం అనేది వచ్చింది. and also physical death. అంతేకాకుండా భౌతికమైన మరణం కూడా మానవునికి సంభవించింది. Man was created to live forever మానవుడు శాశ్వత కాలము నిరంతరము జీవించగలిగినట్లుగానే in సృష్టించబడ్డాడు. spirit and ఆత్మీయంగా, soul and body. మానసికంగా, శారీరకంగా నిరంతరము జీవించగలిగినట్లుగానే సృష్టించబడ్డాడు. But కానీ because of sin, పాపమును బట్టి man died in spirit, మానవుడు ఆత్మానుసారంగా చనిపోయాడు. and he died in the physical. అలాగే భౌతికంగా కూడా మానవుడు మరణిస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. And to die physically, భౌతికంగా మరణించడానికి sickness and disease came into this world. ఈ రోగము, వ్యాధులు అనేటువంటివి ఈ లోకంలోనికి వచ్చాయి. Death and decay came into this world. మరణం అనేటువంటిది ఈ లోకానికి రావడం జరిగింది. And man began to live shorter and shorter and shorter. ఇప్పుడు మానవుని యొక్క ఆయుష్ అనేటువంటిది దినదినము తగ్గిపోవడం, కృషించిపోవడం ప్రారంభించింది. And when the period and the time of Noah came, అయితే ఈ యొక్క నోవాహు యొక్క కాలం వచ్చేసరికి remember, జ్ఞాపకం చేసుకోనండి, God had cut down the life of man drastically. దేవుడు మానవుని యొక్క ఆయుష్ కాలాన్ని ఇంకా రాను రాను తగ్గించడం They were ప్రారంభించాడు. living 900 plus years. అంతకు ముందైతే 900 సంవత్సరాల కంటే ఎక్కువగానే వారు జీవించేవారు. 700 years plus. ఆ తర్వాత 800 years plus. 700 సంవత్సరాల కంటే ఎక్కువగా, 800 సంవత్సరాల కంటే ఎక్కువగా జీవించేవారు. 300 years plus. 300 సంవత్సరాల కంటే ఎక్కువగా జీవించేవారు. And God said,
Now they will live only 120 years. ఆ తర్వాత ఇప్పుడు దేవుడు అంటున్నాడు నరుని ఆయుష్ కేవలము 120 సంవత్సరాలు అన్నాడు. And the first destruction of this earth came through the first flood. అయితే ఈ భూమి మీదకి మొట్టమొదటి నాశనం అనేటువంటిది వరద ద్వారా సంభవించింది. Genesis chapter 6 and 7. ఆది కాండము 6వ అధ్యాయము 7వ అధ్యాయంలో ఈ సంఘటన మనం చూడొచ్చు. Remember, జ్ఞాపకం చేసుకోనండి, this is the flood they have never heard of. ఈ వరదను గురించి అంతకు ముందు వారు ఎన్నడూ కూడా విననటువంటిది. Almost more than 100 years. దగ్గర 100 సంవత్సరాల కంటే ఎక్కువగానే Noah proclaimed that the flood was going to come. ఆ యొక్క వరద వస్తాది అని నోవాహు ఆ ప్రాంతం అంతా కూడా ప్రకటించాడు. But what happened? కానీ ఏం జరిగింది? Flood did not come. వరద ఏమి కూడా రాలేదు. So people said, "Hey man, Noah, where's the flood?" మరి అక్కడ ఉన్నటువంటి వారు అందరూ నోవాహు వరద వస్తుందాను ఎక్కడ వచ్చింది, ఏది వరద అన్నారు. Noah said, "It's coming, that's why I'm building this ship." నోవా అన్నాడు, లేదు వస్తుంది, అందుకే ఈ యొక్క వాడ నేను నిర్మిస్తున్నాను, This కడుతున్నాను, ark. ఈ యొక్క వాడ నేను నిర్మిస్తున్నాను, You can all come in. మీరు అందరూ కూడా లోపలికి రావచ్చు, Believe in the Lord. ప్రభువునందు విశ్వాసం ఉంచండి. They made fun of him అయితే ఈ మాటలు విని నోవాహును వారు హేళన చేశారు. because they had never seen a flood. ఎందుకంటే వరద అనేటువంటి దాని మునుపు ఎన్నడూ కూడా వారు చూసి ఉండలేదు. Because they had never seen rain. వర్షం అనేటువంటి దాన్ని కూడా ఎప్పుడు చూడలేదు వారు. Water came from the earth. మరి నీళ్ళు The అనేటువంటివి moisture came from the earth. నీళ్ళ ఆవిరి రూపంలో మరి వచ్చి మొక్కలకు తడుపుతూ ఉండేవి. So they did not know rain. కాబట్టి అప్పటికి వర్షముల గురించి వారికి ఏమీ But తెలియదు. because mankind fell into sin, మరి మానవుడు పాపములో పడిపోయినందుకు so much so, ఎంతగా పడిపోయాడంటే their hearts became so evil against God. వారి హృదయాలు దేవునికి వ్యతిరేకంగా చాలా చెడుగా అయిపోయాయి. They began to serve other gods. వారు వేరే వాటిని దేవుళ్ళుగా చేసుకొని సేవించడం They ప్రారంభించారు. began to commit adultery, all kinds of sins. మరి వ్యభిచారం చేయడం ప్రారంభించారు. అన్ని రకాల పాపాలను వారు చేయడం ప్రారంభించారు. And God said, అయితే దేవుడు అన్నాడు, "Now I want to destroy this creation." ఇప్పుడు నేను ఈ సృష్టిని నాశనం చేయాలనుకుంటున్నాను. But Bible says, కానీ బైబిల్ చెప్తుంది, one man found grace in the sight of God. ఒక్క మనుషుడు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. Because he lived a righteous life. ఎందుకంటే ఆ ఒక్క మనుషుడు దేవుని ఎదుట నీతిమంతత్వంతో కూడిన జీవితాన్ని He జీవించాడు. served God. దేవుణ్ణి సేవించాడు, He followed God. దేవుని వెంబడించాడు. He never contaminated himself with the sins of others. ఇతరులు చేసేటువంటి పాపముతో తనను తాను ఎప్పుడు కూడా అపవిత్రపరచుకోలేదు, కలుషితం But the చేసుకోలేదు. whole creation is indulging in sin. సృష్టి అంతా కూడా పాపంలో మునిగి తేలుతూ ఉంటుంది. One man chose ఒక్క to వ్యక్తి live in holiness. పరిశుద్ధంగా జీవించాలని నిర్ణయం తీసుకున్న ఒక్క వ్యక్తి, Though God wanted to destroy the whole earth, దేవుడు భూమి అంతా నాశనం చేయాలనుకున్నప్పటికీ, all his తన creation, సృష్టిని అంతని నాశనం చేయాలనుకున్నప్పటికీ, because of one man, కానీ ఒక్క మనిషిని బట్టి God said, దేవుడు అన్నాడు, "I will save him and his family." అతనిని అతని కుటుంబాన్ని రక్షిస్తాను అన్నాడు. And God told Noah to build this ark. అలాగనే ఈ యొక్క వాడను నిర్మించమని దేవుడు నోహకు ఆజ్ఞాపించాడు. Even in the first flood, ప్రియులారా, ఆ మొట్టమొదటి వరదలో కూడా God still protected his righteous. దేవుడు తన నీతిమంతుణ్ణి కాపాడాడు. God still protected his people. తన ప్రజల్ని ఇప్పటికీ కాపాడుతూనే ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Noah, నోవా his wife, తన భార్యను, his 3 sons, తన యొక్క ముగ్గురు కుమారులను, and daughter-in-laws, తన ముగ్గురు కోడళ్లను Bible కాపాడాడు. says they entered into the ark. బైబిల్ అంటుంది వీరందరూ కూడా నోవాహు కట్టిన వాడలోనికి ప్రవేశించారని And చెప్తుంది. God shut all the doors. దేవుడు ఆ యొక్క వాడ యొక్క తలుపులన్నీ మూసేశాడు. And that ark, that ship, is our Lord Jesus Christ. ఆ వాడ ఎవరో కాదండి, మన ప్రభువైన యేసుక్రీస్తే ఆ వాడ అయి ఉన్నాడు. As long as we trust in the Lord, ప్రియులారా, మనము దేవుని యందు దేవుని మీద ఆనుకొని ఆధారపడి there నమ్మిక will ఉంచినంత always కాలము be an ark around us. మన చుట్టూ కూడా ఓడ అనేది ఆవరించి ఉంటుంది. And rain started. వర్షము కురవడం ప్రారంభించింది. And heavy rain. చాలా భయంకరమైన వర్షం కురిసింది. 40 days and 40 nights. 40 దినాలు పగలు రాత్రులు వర్షం కురిసింది. Every mountain was covered. ప్రతి కొండ పర్వతం కూడా ఆ నీటి ప్రవాహంతో మునిగిపోయింది. Just water everywhere. ఎక్కడ చూసినా నీళ్లే ఆవరించి ఉన్నాయి. Just water everywhere. ఎక్కడ చూసినా వాటి నీళ్లే.
But కానీ one family ఒక్క కుటుంబము can sing praise in the ark. ఆ ఓడలో దేవునికి స్తుతి గానం చేయడం They could ప్రారంభించారు. hear the thundering rain. ఆ యొక్క ఉరుములు మెరుపులతో కూడిన వర్షాన్ని వారు వింటున్నారు. They could hear the floods and the water was swaying the ark. అక్కడ నీళ్లు ఆ వరద ఓడను అటు ఇటు కదిలించుకోవడం చూస్తూ ఉన్నారు. But they were safe. కానీ వారు భద్రంగా They ఉన్నారు. were intact. వారు చాలా క్షేమంగా ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Nothing could touch them. ఏది కూడా వారిని తాకలేకపోయింది. Praise God. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Nothing can touch them. ఏది కూడా వారిని తాకలేకపోయింది. They were not afraid వారు భయపడిపోలేదు. because they were in the ark. ఎందుకంటే వారు ఓడలో ఉన్నారు. Are you in the ark today? నీవు ఈరోజు ఓడలో ఉన్నావా? Are you in the Lord Jesus Christ? నీవు ప్రభుని యేసుక్రీస్తునందు ఉన్నావా? Don't be afraid. భయపడొద్దు. You are safe. నీవు భద్రంగా You are ఉన్నావు. intact. నీవు క్షేమముగా ఉన్నావు. No plague shall come near your house. ఏ తెగులు కూడా నీ గుడారాన్ని సమీపించదు. Trust in the Lord. దేవుని యందు నమ్మిక ఉంచు. Believe in the Lord Jesus Christ. ప్రభుని in your heart. యేసుక్రీస్తునందు నీ హృదయంలో విశ్వాసం ఉంచు. Every day. ప్రతి దినము కూడా Every day trust in Him. ప్రతి దినము ఆయన యందు నమ్మిక ఉంచు. He is the Noah's ark. ఆయనే ఈ నోవహు యొక్క వాడై ఉన్నాడు. From that day, ఆ దినం మొదలుకొని and devil started duplicating floods. అపవాది మరి డూప్లికేట్ వరదలు తీసుకురావడం ప్రారంభించాడు. నకిలీ వరద. Only once God said floods will come. కేవలం ఒక్కసారే వరద అనేది వస్తుంది. That was because of sin. అది కూడా పాపాన్ని బట్టి That was వచ్చింది. because of curse. అది కూడా శాపాన్ని బట్టి వచ్చింది. And today, అయితే ఈ రోజు Satan is destroying countries, crops through floods. మరి సాతాను యొక్క నకిలీ వరదల చేత పొలాలు నాశనం చేస్తున్నాడు. దేశాలు నాశనం చేస్తూ ఉన్నాడు. But think about yourself. కానీ ఒక్కసారి నీ గురించి ఆలోచించు. Think about our parents. మన తల్లిదండ్రుల గురించి ఒకసారి, forefathers. మన యొక్క పితరుల గురించి ఒకసారి ఆలోచించు. How they survived through all these calamities. మరి ఇన్ని దుస్థితి ఏర్పడుతున్నప్పటికీ కూడా వారు ఎలాగూ జీవించగలిగారు ఒకసారి మీరు ఆలోచించారు. Because they were survived, ఎందుకంటే వారు జీవించగలిగారు. you are living today in this earth. వారు జీవించగలిగారు కాబట్టి ఈ రోజు మనం భూమి మీద ఉండగలుగుతున్నాం. Hallelujah. హల్లెలూయా. Why? ఎందుకు? They trusted in God. వారు దేవుని మీద ఆధారపడ్డారు. దేవుని మీద నమ్మిక Some ఉంచారు. of us, we were brought to the Lord by the Holy Spirit. పిల్లలు మనలో కొంతమంది కూడా పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు దగ్గర తీసుకురాబడ్డాము. And from that day, ఆ దినం మొదలుకొని God said, దేవుడు అన్నాడు, no plague shall come near your house. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. Glory to Jesus. యేసయ్యకు మహిమ కలుగును గాక. So కాబట్టి all this plague started because of disobedience. ఈ తెగులన్నీ కూడా అవిధేయతను బట్టే ప్రారంభించబడ్డాయి. Now, ఇప్పుడు you can see in Genesis chapter 7 and verse 7. ఆది కాండము 7వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. And Noah went in, and his sons, and his wife, and his sons' wives with him, into the ark because of the waters of the flood. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. To escape. తప్పించుకోవడానికి. హల్లెలూయా. Not to be in the floods. వరదలలో వారు కూడా ఉండాలని కాదండి. To escape. వరద నుంచి వారు తప్పించుకోవాలని. To be protected from the floods. ఆ జల ప్రళయము నుండి They have to make a choice to enter into Jesus Christ. ప్రియులారా, ఆ జల ప్రళయం తప్పించుకోవాలి అంటే గనక ఆ ఓడను పిలువబడుతున్న ప్రభుని యేసుక్రీస్తునందు ఉండడానికి తమకు తాముగానే నిర్ణయం తీసుకోవాలి. బైబిల్ చెప్తుంది, నోవహు, his sons, అతనితో కూడా అతని కుమారుడు, అతని భార్యయు, and his daughter-in-laws, అతని కోడండ్రును. hallelujah, హల్లెలూయా. they went into the ark. ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. Amen. ఆమేన్. Our ship of salvation is still the Lord Jesus Christ. మన రక్షణ ఓడ ఎప్పటికీ మన ప్రభుని యేసుక్రీస్తే. Amen. ఆమేన్. Every day, ప్రతిదినము through praises, స్తుతుల ద్వారా, prayer, ప్రార్థన ద్వారా, worship, ఆరాధన ద్వారా, and the word, వాక్యము ద్వారా we are
entering into the ship. మనము ఈ రక్షణ ఓడ అనే ప్రభుని యేసుక్రీస్తులోని ప్రవేశిస్తూ ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. There may be floods around us. ప్రియులారా, మన చుట్టూ కూడా వరదలు ఉండొచ్చు. There may be eerie noise, fearful noise. మన చుట్టూ కూడా భయకంపితతో కూడినటువంటి స్వరాలు మనకు వినబడుతుండొచ్చు. There may be deaths all over around us. మన చుట్టూ కూడా మరణం అనేది ఆవరించి ఉండొచ్చు. Remember, except these 8 people, గమనించండి, ఈ యొక్క 8 మంది తప్ప the whole world was facing death. లోకమంతా కూడా మరణాన్ని ఎదుర్కొంటుంది. Why? ఎందుకు? This one family ఈ ఒక్క కుటుంబము believed in God. దేవుని యందు విశ్వాసం ఉంచిన కుటుంబము. Don't be worried about what's happening around you. లేదా నీ చుట్టూ ఏం జరుగుతుందో అన్న దాన్ని బట్టి మీరు చింతించొద్దు. The whole world may drown in plague. లోకమంతా కూడా ఈ తెగుల్లో మునిగిపోతున్నప్పటికీ You are in the ark. నీవు ఓడలో ఉన్నావు. Yes, you will hear the noise. నిజమే, ఆ శబ్దాలను వినొచ్చు. Yes, you will hear the thundering waters. నిజమే, ఆ యొక్క జలముల యొక్క శబ్దము, వర్షం యొక్క మెరుపులు, ఉరుములు వింటూ ఉండొచ్చు. You see the floods all around you. నీ చుట్టూ కూడా జల ప్రవాహాన్ని చూస్తూ ఉండొచ్చు. But they cannot come near you. కానీ గమనించు, అవి ఏవి కూడా నీ దరికి కూడా It రావు. happened that day. ఆ దినం ఇది జరిగింది. Even on the first time when first man Adam and Eve sinned, ఈ మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము అవ్వ పాపం చేసినప్పుడే that day God provided the lamb's sacrifice. ఆ దినమే దేవుడు ఒక గొర్రె పిల్లను బలిగా అర్పించాడు. Adam can bring his children in the Lord. తద్వారా ఆదాము తన బిడ్డలను ప్రభునదుకు తీసుకురాగలిగటానికి దేవుడు అలా చేశాడు. Amen. ఆమేన్. Cain and Abel both were brought in the Lord. కయీను హేబేలు వారు ఇరువురు కూడా ప్రభు యొద్దకు తీసుకురాబడ్డారు. But Cain chose evil. కానీ కయీను అయితే చెడు మార్గాన్ని ఎన్నుకున్నాడు. Abel chose righteousness. హేబేలు నీతి మార్గాన్ని ఎన్నుకున్నాడు. So God accepted the sacrifice of Abel, and also along with the sacrifice he accepted Abel. అలాగే నీతి మార్గాన్ని ఎన్నుకున్నటువంటి హేబేలు అర్పించినటువంటి అర్పణను కూడా దేవుడు లక్ష్యం ఉంచాడు, అంగీకరించాడు. Because Cain was a wicked man. ఎందుకంటే కయీను దుష్ట హృదయం కలిగినటువంటి Because వాడు. he chose evil. ఎందుకంటే చెడుతనాన్ని ఎంచుకున్నాడు. God said your heart is not right before me. దేవుడు అన్నాడు, కయీను నీ యొక్క హృదయం దేవుని ఎదుట It's not about your sacrifice. ఇది నీ యొక్క అర్పణ గురించినటువంటిది కాదు. I could have accepted your sacrifice. నీ యొక్క అర్పణను అంగీకరించి ఉండొచ్చు. But your heart is full of evil. కానీ నీ హృదయం పూర్తిగా దుష్టత్వంతో నిండిపోయింది, Full of jealousy. అసూయతో నిండిపోయింది, Murderous heart. మరి హత్య చేయాలన్నటువంటి తలంపుతో ఉన్నటువంటి హృదయం అది. So, there is no good deed in you. కాబట్టి నీలో మంచితనం అనేది కూడా ఏమీ లేదు. Sin is crouching at the door of your heart. పాపము నీ హృదయం అనేటువంటి తలుపు ఏదో పొంచి ఉన్నది. There is no goodness in you. కాబట్టి నీలో మంచితనం అనేది ఏమీ లేదు. Why did Cain came under the curse? ఈ యొక్క కయీను ఎందుకని శాపం కిందకు వచ్చాడు? Why did he come under the curse? కయీను ఎందుకు శాపం కిందకు వచ్చాడు? Because ఎందుకంటే his heart was evil. తన హృదయము చెడుతనముతో నిండిపోయి ఉంది కాబట్టి. And Abel was a righteous man. అయితే హేబేలు నీతిమంతుడైనటువంటి వాడు. Though he was killed by his own brother, తన సొంత సహోదరుని ద్వారా చంపబడినప్పటికీ I will say బైబిల్ చెప్తుంది his blood still speaks. హేబేలు యొక్క రక్తము ఎప్పటికీ మాట్లాడుతూనే ఉన్నది. What does it mean? దాని అర్థం ఏంటి? He is not dead. హేబేలు చనిపోలేదు. He is alive in God. హేబేలు దేవునిలో సజీవంగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Even death could not kill him అంటే spiritually. మరణము కూడా హేబేలును ఆత్మీయంగా చంపలేకపోయింది. When God says his blood speaks, తన రక్తము మాట్లాడుతుందని దేవుడు చెప్పినప్పుడు his blood is pleading avenge. తన రక్తము దేవుని ప్రతిమలాడుతుంది, ప్రతీకారం కొరకు దేవుని వేడుకుంటుంది. How can a dead man's blood plead God? చనిపోయిన వ్యక్తి యొక్క రక్తము దేవుని ఎలా వేడుకుంటుంది చెప్పండి? God made him alive. దేవుడు అతన్ని సజీవంగా చేశాడు, బ్రతికించాడు. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. He was protected. హేబేలు భద్రం చేయబడ్డాడు, కాపాడబడ్డాడు. He was with God. దేవునితో కూడా హేబేలు ఉన్నాడు. He lives forever. నిరంతరం కూడా జీవిస్తూ ఉన్నాడు. Amen. ఆమేన్. He is with God
దేవునితో ఉన్నటువంటి వాడు హేబేలు. God protects his people. దేవుడు తన ప్రజలను కాపాడుతాడు. God covered దేవుడు తన Noah and ప్రజలను, his family. నోవహు తన కుటుంబాన్ని ఆ ఓడ ద్వారా తప్పించాడు, కాపాడాడు. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. So we see floods కాబట్టి మనం వరదలు మనం చూస్తున్నాము, and we see earthquakes. అంతేకాకుండా భూకంపాలు మనం చూస్తున్నాము. In Numbers chapter 16, సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో when you read verses 32 and 33, 32, 33 వచనాలు కనుక మనం చదివితే, this is the first time, mankind faced an earthquake. మరి అక్కడ మొట్టమొదటిసారి మానవుడు ఈ భూకంపం అనేటువంటి దాన్ని ఎదుర్కొన్నటువంటి సంఘటన అది. కోరహు and his friends, తన యొక్క స్నేహితులు, they rebelled against the leadership of Moses. వారు మోషే యొక్క నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. Actually they rebelled against the anointing and the calling of God. వాస్తవానికి దేవుని యొక్క అభిషేకం మీదను దేవుని యొక్క పిలుపు మీదను వారు తిరుగుబాటు They చేశారు. rebelled against the righteousness of God. దేవుని యొక్క నీతిమంతత్వాన్ని తిరుగుబాటు చేశారు. దేవుని మంచితనాన్ని తిరుగుబాటు చేశారు. God had blessed them. దేవుడు వారిని ఆశీర్వదించాడు. God has given them service in the house of God. దేవుని మందిరములో సేవ చేసేటువంటి ఆధిక్యతను దేవుడు వారికి ఇచ్చాడు. But they were not satisfied. అయినప్పటికీ కూడా వారు దానితో తృప్తి కలిగి లేరు. They wanted something more. వారు దానికంటే మించి ఇంకా ఏదో కావాలని కోరుకున్నారు. Their hearts were covetous. వారి యొక్క హృదయము దురాశతో నిండి ఉంది. And they wanted the leadership. మోషేకు ఉన్నటువంటి ఆ నాయకత్వం వారు కూడా కావాలనుకున్నారు. Moses was a gentleman. అయితే మోషే చాలా మృదు స్వభావం కలిగిన వాడు. Hallelujah. హల్లెలూయా. He was so gentle. చాలా మృదు స్వభావం కలిగిన వాడు. Amen. ఆమేన్. Bible says బైబిల్ there చెప్తుంది, was no man who is so meek like Moses on this earth. మరి మోషే వంటి సాత్వికం కలిగినటువంటి వాడు ఈ భూమి మీద ఎవడును లేని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. Meek and gentle. అంత సాత్వికం కలిగిన వాడు, మృదుమైనటువంటి వాడు. Let God deal with us. దేవుడే చూసుకుంటాడు, దేవుడే కలుగు Let చేసుకుంటాడు. God reveal whom he has chosen, whom he has not chosen. మరి ఎవరిని ఆయన ఎన్నుకున్నాడో ఎవరిని ఎన్నుకొనలేదో దేవుడే ప్రత్యక్షపరుస్తాడు. Another 250 people joined him. అంతేకాకుండా మరొక 250 మంది కోరాహుతో కూడా కూడుకున్నారు. కోరహు, Dathan, దాతాను, అబీరాము and 250. అంతేకాకుండా 250 మంది They కలిసి stood before God with all their families. వారు తమ కుటుంబాలన్నిటితో కలిసి దేవుని ఎదుట నిలవబడ్డారు. And Bible says, అయితే బైబిల్ చెప్తుంది, the earth opened her mouth and swallowed them up and their houses and all the men that appertained unto Korah and all their goods. సంఖ్యాకాండం 16:32 వచనంలో భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మింగివేసెను. They and all that appertained to them went down alive into the pit, and the earth closed upon them, and they perished from among the congregation. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి, భూమి వారిని మింగివేసెను, వారు సమాజములో ఉండకుండా నశించిరి. Korah, కోరహు, Dathan, దాతాను, and Abiram, అబీరాము, their wives, వారి భార్యలు, their families, వారి కుటుంబము, their houses వారి ఇళ్ళు were destroyed in the earthquake. వారి సమస్త సంపాద్యము కూడా ఆ భూకంపం చేత మింగివేయబడ్డాయి. Earthquake came only upon those who rebelled against God. ప్రియులారా, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా దేవుని మీద తిరుగుబాటు చేస్తారో వారి మీదకే ఈ భూకంపం అనేటువంటిది సంభవిస్తుంది. Other Israelites, they were afraid. అయితే అక్కడ ఉన్న మిగిలిన ఇశ్రాయేలులు కూడా చాలా భయపడ్డారు. Verse 34. 34 వచనం చూడండి. All Israel that were round about them fled at the cry of them, but they said, lest the earth swallow us up also. వారి చుట్టూ ఉన్న ఇశ్రాయేలీలందరూ వారి ఘోష విని భూమి మనలను మింగివేయనేమో అనుకొనుచు పారిపోయిరి. Did the earth swallow them up? అయితే భూమి వారిని మింగేసిందంటారా? లేదండి, లేదు. Only those rebellious people. కేవలం ఎవరైతే తిరుగుబాటు చేశారో వారిని మాత్రమే.
Moses, మోషే, Aaron, అహరోను, మిరియాము, their families, వారి కుటుంబాలు ఉన్నాయి. and those Israelites who still trusted in God, మరి దేవుని మీద నమ్మిక ఉంచినటువంటి ఇశ్రాయేలు అందరూ కూడా అక్కడ ఉన్నారు. they were safe and sound. వారందరూ భద్రముగా క్షేమముగా ఉన్నారు. They feel the earthquake వారు just besides you. వారి ప్రక్కనే భూకంపాన్ని వారు చూశారు. You may feel the earthquake. నీవు కూడా ఒకవేళ నీ ప్రక్కనే భూకంపాన్ని చూడొచ్చేమో. You may hear the noise, sound. ఆ భూకంపం యొక్క శబ్దము, ఆ ఘోషను వింటూ You may hear ఉండొచ్చు. the cries of the people. ఆ భూకంపంలో పడిపోయి చనిపోతున్న వారి కేకలు, మొరలు వింటూ ఉండొచ్చు. The Bible says, అని బైబిల్ చెప్తుంది, oh, no plague shall come near your tent. ఏ తెగులును నీ గుడారము సమీపించదు. This is there from the beginning. ఇది ఆది నుంచి కూడా ఉన్నదే. God's people are always protected. దేవుని ప్రజలు నిత్యము భద్రము చేయబడుతూనే ఉన్నారు. Even among God's people, దేవుని ప్రజలలో కూడా those who rebelled against God, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా those who తిరుగుబాటు చేశారో, departed from God, ఎవరైతే దేవుని విడిచిపెట్టేశారో they perished. వారు నశించిపోతున్నారు. But not those who trusted in God. కానీ దేవుని మీద నమ్మిక ఉంచి వారు ఎన్నడూ కూడా నాశనం Not those పొందలేదు. who stayed with God to the end. అంతము వరకు కూడా దేవునితో ఉన్నటువంటి వారు ఎన్నడూ నాశనానికి గురికారు. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. See, we see floods, we see earthquakes. చూడండి, మనం వరదలు మనం చూస్తున్నాము, భూకంపాలు చూస్తున్నాము. God protects His people. కానీ దేవుడు తన God ప్రజలను protects me. కాపాడుతున్నాడు. చెప్పండి, దేవుడు నన్ను కాపాడుతున్నాడు. God protects me. దేవుడు నన్ను కాపాడుతున్నాడు. God is my shield. చెప్పండి, దేవుడే నా దుర్గమై ఉన్నాడు. He is my hiding place. ఆయన నా బాగుచోటు. He is my refuge. ఆయనే నా The name of the Lord is a strong tower. యెహోవా నామము బలమైన దుర్గము. Righteous shall run into it and is safe. నీతిమంతుడు దానిలోనికి పరుగుపెట్టి సురక్షితముగా ఉంటాడు. The righteous is safe. నీతిమంతుడు భద్రముగా The righteous is safe. నీతిమంతుడు భద్రంగా The ఉంటాడు. righteous is safe. నీతిమంతుడు సురక్షితంగా ఉంటాడు. When you call upon the name of the Lord, నీవెప్పుడైతే ప్రభు నామమును మొరపెడతావో you will be saved. నీవు భద్రంగా You will ఉంటావు. be protected. నీవు కాపాడబడతావు. You will be delivered. నీవు You will be విమోచించబడతావు. healed. నీవు స్వస్థత You పొందుతావు. will live and shall not die. నీవు చనిపోవు కానీ నిరంతరము జీవిస్తావు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. For curse, there is a blessing for the children of God. శాపమునకు బదులుగా దేవుని బిడ్డలకు ఆశీర్వాదం For ఉంటుంది. death, there is life for the children of God. మరణమునకు బదులుగా దేవుని బిడ్డలకు జీవం For ఉంటుంది. sickness, there is healing and health for the children of God. రోగములకు బదులుగా దేవుని బిడ్డలకు స్వస్థత ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. For poverty, పేదరికానికి బదులుగా oh, there is provision from the Lord. ప్రభు దగ్గర నుంచి గొప్ప అనుగ్రహం ఉంటుంది. Provision every day. ప్రతి దినము కూడా ప్రభు Provision పోషిస్తాడు. every time. ప్రతి దినము కూడా ప్రభు పోషిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Oh, God is God. దేవుడు దేవుడే. He is our God. ఆయన మన దేవుడు. He is our God. ఆయన మన Oh, దేవుడు. Jesus Christ. మన ప్రభుని He is యేసు. still the same yesterday, today, and forever. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. If God could protect His people in the Old Testament, పాత నిబంధనలోనే దేవుడు తన ప్రజలను కాపాడగలిగినప్పుడు, under the Old Covenant, పాత నిబంధనలోనే దేవుడు how కాపాడగలిగాడు. much more He will protect the people under His covenant. మరి తన నిబంధనలు, నూతన నిబంధనలు ప్రజలు ఇంకెంతగా కాపాడుతాడు. We are under the better covenant. మనము శ్రేష్టమైన నిబంధన క్రింద Oh, ఉన్నాము. this covenant is not made with the bulls, goats, and the bulls are, animals. ఈ నిబంధన అనేది గొర్రెల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తం ద్వారా చేయబడిన నిబంధన కాదు ఇది. Oh, it is made with the precious blood of Jesus ఇది Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్త రక్తం ద్వారా చేయబడిన నిబంధన ఇది. Can you హల్లెలూయా. feel it right now? ఇప్పుడు దీన్ని Can you అనుభవించగలుగుతున్నావా? feel it right now? ఇప్పుడే దీన్ని అనుభవించగలుగుతున్నావా? Oh, I can feel it right నేను now. దీన్ని అనుభవించగలుగుతున్నాను. I am under the blood. నేను రక్తము క్రింద ఉన్నాను. I am under the safest place. నేను భద్రంగా ఉన్న స్థలములో ఉన్నాను. Oh, no plague shall come near my ఓ tent. ఏ తెగులు నా house, గుడారము, my body, నా my ఇంటిని, spirit, my నా soul, శరీరాన్ని, నా ఆత్మ ప్రాణాన్ని My దయచేసి family, my నా children, కుటుంబాన్ని తాకలేదు, నా my బిడ్డలు wife, my తాకలేదు, husband, నా భార్య my తాకలేదు, father, my mother, my sister, my brother, తల్లి, నా తండ్రి, నా అక్కని, నా చెల్లిని, నా అన్నని, తమ్ముని ఎవరిని తాకలేదు. my grandchildren, నా మనవల్ని my nieces తాకలేదు. and my nephews. నా యొక్క ఆ చుట్టాన్ని బంధువుల్ని తాకలేదు. Hallelujah. హల్లెలూయా. Because ఎందుకంటే we trust in the Lord. మనము ప్రభువునందు నమ్మిక ఉంచి ఉన్నాము. Because ఎందుకంటే they are hiding in the cleft
the rock, Jesus Christ. మరి మన బండ అయినటువంటి ప్రభుని యేసుక్రీస్తు చాటున దాగి ఉన్నాము. Amen. ఆమేన్. Now fires. అగ్ని. So today there are many, fires around the world that destroy the houses, people, and even towns and cities. మరి ఈలోగున పట్టణాలను, నగరాలను, ఇళ్లను కదా, అడవులను నాశనం చేస్తూ దహిస్తూ వేస్తున్నటువంటి అగ్ని ప్రమాదాలను అనేకమంది సంభవిస్తున్నాయి లోకంలో. Number 16. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో and verse 35. 35వ వచనంలో, And there came out a fire from the Lord and consumed the 250 men that offered incense. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 250 మందిని కాల్చి వేసెను. First fire. మొట్టమొదటి అగ్ని ప్రమాదం. There are fires around the world. వీళ్ళ లోకమంతా కూడా అగ్ని అనేది ఉండొచ్చు. In Australia, ఆస్ట్రేలియాలో, in America, అమెరికాలో there is wild fires that destroyed most of their forests and their belongings, their houses and some lives also. మరి వారి యొక్క అడవులను, వారికి ఉన్నటువంటి స్వాస్థ్యాన్ని, వారికి ఉన్న ఇళ్లను కదా అగ్నితో కాల్చివేస్తున్న గొప్ప అగ్ని ప్రవాహం అనేది జరుగుతుంది అక్కడ. Recently, they had fatal fires in California. ఈ మధ్యనే కాలిఫోర్నియాలో కూడా చాలా అగ్ని దహించి వేసింది. So much destruction. ఎంతో అగ్ని ప్రభావంతో నాశనం అయిపోయింది. But కానీ it was because of the disobedience. అదంతా కూడా దేవుని బట్టి, వారి పాపమును బట్టి జరిగింది. God is a good God. దేవుడు మంచి దేవుడే. We make our own choices. మనమే మన సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాం. See, God is a good God. చూడండి, దేవుడు మంచి There is దేవుడు. no evil in him. ఆయనలో చెడుతనం God అనేది said, లేదు. దేవుడు అన్నాడు, if you don't obey me, మీరు నాకు అవిధేయత చూపించకపోతే, అవిధేయత చూపిస్తే, and if you join the devil, who is the destroyer? మీరు నాకు విధేయత చూపించకుండా అపవాదితో గనక చేరితే, Because he is the destroyer. ఎందుకంటే వాడిని నాశనం చేసేవాడు. He will destroy you. వాడిని నాశనం I చేస్తాడు. will have to allow him to destroy you. నిన్ను నాశనం చేయడానికి నీవే వానికి అనుమతినిచ్చావు. That's why అందుకే God has to allow these earthquakes, floods and fires. దేవుడు ఈ జల ప్రళయాలని, వరదలను, అగ్ని ప్రమాదాలను, భూకంపాలను దేవుడు అనుమతిని ఇవ్వాల్సి వచ్చింది. God is a good God. దేవుడు మంచి దేవుడే. But why all these things are happening? కానీ ఎందుకు ఇవన్నీ సంభవిస్తున్నాయి? God is not the cause of this. దేవుడు వీటికి కారకుడు కాదు. It is Satan సాతానే వీటన్నిటికి కారకుడు. and those who joined him in rebellion to God. సాతానును అలాగే దేవునికి తిరుగుబాటు చేయాలని ఎవరైతే సాతాను ఎదుగు చేరుకుంటున్నారో, వానితో చేరుతారో వారి దీని అంతటికి కారకులు. Thank God. దేవునికి స్తోత్రం. Jesus Christ, యేసుక్రీస్తు, the Son of God, జీవముగల దేవుని కుమారుడు, came to destroy the works of the devil. అపవాది క్రియలను లయపరచుటకి లోకానికి If వచ్చాడు. you believe in Christ and trust in Christ, నీవు క్రీస్తునందు విశ్వాసం ఉంచి, క్రీస్తునందు నమ్మిక ఉంచితే, if you believe in his provision, నీవు ఆయన యొక్క అనుగ్రహం మీద కనుక నమ్మిక ఉంచితే, no fire can destroy you. ఏ అగ్ని కూడా నిన్ను నాశనం చేయలేదు. Though you walk through the waters, జలముల గుండా నీవు వెళ్ళుచున్నా సరే, the floods will not drown you. ఆ జలములు వరదల నీ మీద పొంగి Though you walk through the flames of fire, అగ్ని గుండము గుండా నడిచి వెళుతున్నా సరే, oh, the flames will not consume you. అగ్ని జ్వాలలు నిన్ను తాకలేవు, Oh, కాల్చగలవు. Jacob, ఓ యాకోబు, I redeemed you. నేను నిన్ను I విమోచించాను. called you by my name. నా పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను. You are my property. నీవు నా సొత్తు, నా స్వాస్యమయ్యున్నావు. That's why అందుకే when you walk through the waters, నీవు జలముల గుండా వెళ్ళినా floods will not జలములు, drown you. వరదలు నిన్ను When ముంచివేయవు. you walk through the fires, అగ్ని గుండా వెళుతున్నా సరే, spiritual fires, ఆత్మ సంబంధమైనవి కావచ్చు, catastrophic fires, మరి అగ్ని ప్రమాదాలు కావచ్చు, natural fires, భౌతిక సంబంధమైన అగ్ని natural ప్రమాదం earthquakes, కావచ్చు, భౌతిక సంబంధమైన భూకంపాలు కావచ్చు, they will not destroy you. ఇవి ఏవి కూడా నిన్ను నాశనం చేయవు. ఎందుకో తెలుసా? I have called you by name. నేను నిన్ను నా పేరు పెట్టి పిలిచి You ఉన్నాను. are mine. నీవు నా దానవు, నా వాడవు, Mine. నీవు నా సొత్తు. Hallelujah. హల్లెలూయా. I have redeemed you. నేను నిన్ను విమోచించి ఉన్నాను. Fear not. భయపడవద్దు, Fear not. భయపడకుము.
Hallelujah. హల్లెలూయా. I've called you by name. నేను నా పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. Redeemed you. నేను నిన్ను విమోచించి ఉన్నాను. Read Isaiah chapter 40. యెషయా గ్రంథం 45 చదవండి. Oh, you will understand this. దీనిని మీరు అర్థం చేసుకోగలుగుతారు. He's called you by name. ఆయన పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాడు. Amen. ఆమేన్. And then తరువాత we see plagues. తెగుళ్ళు అనేటువంటి మనం చూస్తాము. After Korah and his companions, those who joined him were destroyed through earthquake and fire. మరి కోరాహును కోరాతో తోటి ఉన్నటువంటి వారు కదా, ఆ భూకంపం ద్వారా అగ్ని ద్వారా ఎవరైతే నాశనం చేయబడ్డారో అంతా అయిపోయిన తర్వాత The children of Israel starts murmuring against God. మిగిలిన ఇశ్రాయేలు కొంతమంది దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి సొనడం ప్రారంభించారు. People who are not thankful to God. దేవుని ఎడల కృతజ్ఞత హృదయం People who కలిగిన వారు. always complain. ఎప్పుడు ఫిర్యాదులు చేస్తూ ఉండేటువంటి వారు. Always murmur against God, God's people, church, ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా, against the servants of God. దేవుని సేవకులు వ్యతిరేకంగా, నాయకుల మీద, సంఘ విశ్వాసుల Why మీద this, why that? సొనుగుతూ గొనుగుతూ ఇది ఎందుకు అది They ఎందుకు. are the ones who come under such plagues. అలాగూ సొనుగుతూ గొనుగుతూ ఉండేటువంటి వారే అటువంటి తెగుళ్ళు కిందకు వస్తారు. People who are afraid. భయపడేటువంటి వారు, People who don't trust in God. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచరో వారి మీదకు ఈ తెగుళ్ళు అనేటువంటి సంభవిస్తాయి. So when you read from verse 44, మీరు 44వ వచనం నుంచి చదివితే people started complaining. అక్కడ జనులు They started murmuring. సొనలు ప్రారంభించారు, ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. What happened? ఏం జరిగింది? Oh, the plague started among them. తెగులు అనేటువంటిది వారి మధ్యలో ప్రారంభమైంది. Moses was pleading with God. మోషే దేవుని Oh బ్రతుకున్నాడు. God, please. ఓ దేవా దయచేసి, Oh God, please. దేవా దయచేసి. And the plague started. ఆ తెగులు ప్రారంభమైంది. People started dying. ప్రజలు చచ్చిపోతూ ఉన్నారు. He calls Aaron. అహరోను, Aaron. ఓ అహరోను, Oh, please take this incense. దయచేసి ఒక ధూపార్తిని తీసుకో. Stand between God and the people. ఆ యొక్క దేవునికి మనుషులకు మధ్య Oh, pray to God. దేవునికి మొరపెట్టు. And Aaron went running. అహరోను పరుగు పెట్టుకొని వెళ్ళాడండి. Oh, he started building the incense before God. ఆ యొక్క ధూపార్తిని చేత పట్టుకుని దేవుని ఈ పైన ఆ ధూపాన్ని వేయడం ప్రారంభించాడు. Because already the plague had started. ఎందుకంటే అప్పటికే తెగులు అనేది ప్రారంభించబడింది. And Bible says, బైబిల్ చెప్తుంది, and he stood between the dead and the living, and the plague was stayed. అక్కడ చనిపోయిన వారికి బ్రతికున్న వారికి మధ్యలో నిలువబడగా తెగులు ఆగిపోయిన 48వ వచనంలో ఉంటుంది. The lamb that was sacrificed for Adam and Eve is our Lord Jesus Christ. పిల్లరా, ఆదాము అవ్వల కొరకు బలియాగముగా అర్పించబడిన గొర్రెపిల్ల ఎవరు కాదండి, మన ప్రభువైన యేసుక్రీస్తు. The ark ఆ యొక్క that took Noah and his family and protected them from floods is the Lord Jesus Christ. మరి నోవాహును నోవా యొక్క కుటుంబాన్ని జల ప్రళయం నుంచి కాపాడినటువంటి ఆ వాడు ఎవరు కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తే. Our Aaron, అయితే Jesus Christ, our high priest. మన యొక్క ఆహారమును మన ప్రధాన యాజకుడైన మన ప్రభువైన He is యేసుక్రీస్తు interceding for us. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. So how can evil touch you? ఆయన విజ్ఞాపన How can చేస్తున్నాడు plague కాబట్టి can touch you? ఏ అపాయము తెగులు మనల్ని It తాకుతుంది. has to stop. It has to stop. అది ఆగిపోవలసిందే. అహరోను The high priest, ప్రధాన the యాజకుడు Lord Jesus, ప్రభువైన యేసుక్రీస్తు he is still making intercession. ఆయన మన పక్షంగా దేవుని సందులో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. పేతురు, Satan wanted to destroy you, సాతాను నిన్ను నాశనం చేయాలనుకుంటున్నాడు. but I have prayed to the Father. కానీ నేను తండ్రిని నీ కొరకు వేడుకొని ఉన్నాను. And when you become strong, నీవు బలవంతుడైన తర్వాత strengthen your brethren. నీ సహోదరులను బలపరచు. Jesus interceded for Peter. పిల్లల యేసుక్రీస్తు పేతురు కొరకు తండ్రిని బ్రతిమలాడాడు. That's why Satan could not destroy him even though he denied Christ thrice. అందుకే పేతురు క్రీస్తును ముమ్మారు నాకు తెలియదని బొంకినప్పటికీ కూడా సాతాను పేతురుని నాశనం The చేయలేకపోయాడు. Holy Spirit brought repentance to him. పరిశుద్ధాత్ముడు పేతురు హృదయంలో పశ్చాత్తాపం తీసుకొని Repented వచ్చాడు. before the Lord. పేతురు అలాగున ప్రభు ఎదుట పశ్చాత్తాపడ్డాడు. Hallelujah. Hallelujah. But Judas,
కానీ యూద nobody interceded for him. ఎవరు కూడా యూద కొరకు విజ్ఞాపన చేయలేదు. Because he did not repent. ఎందుకంటే పశ్చాత్తాపడలేదు. He was sorry but did not repent. అతడు పశ్చాత్తాప పడలేదు కానీ సంతాపపడ్డాడు. Oh, I'm sorry. I did a mistake. అయ్యో నేను పొరపాటు చేశాను. But he never cried out to Jesus. అని యేసు దగ్గరికి వెళ్ళి He మొరపెట్టలేదు. never repented before God. దేవుని ఎదుటికి వచ్చి పశ్చాత్తాపడలేదు. Thank God. దేవునికి స్తోత్రం. Our Aaron, మన యొక్క ఆరోన్, the Lord Jesus. మన ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. Oh, he's making a decision with the Father. ఆయన మన పక్షంగా తండ్రి యొద్ద బ్రతిమలాడుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి, these are my people. వీరు నా ప్రజలయ్యా. I have given my life for them. అయ్యా వీరి కొరకు నేను నా ప్రాణాన్ని I have ఇచ్చాను. shed my blood for వీరి them. కొరకు నా రక్తాన్ని చిందించాను. No plague shall come near them. ఏ తెగులును వారి యొక్క గుడారాన్ని సమీపించడానికి వీలు లేదు. Trust in Jesus. యేసు అడుగుతున్నాడు. Believe in your intercessor. నీ యొక్క విజ్ఞాపనకర్త మీద విశ్వాసం ఉంచు. Hallelujah. హల్లెలూయా. He is our high priest. ఆయనే మన ప్రధాన యాజకుడు. Praise God. దేవునికి స్తోత్రం. That day, ఆ దినం the plague was stayed తెగులు ఆగెను. because of his high priest. Our high తెలుసా? priest. మన ప్రధాన యాజకుడిని బట్టి. Amen. ఆమేన్. In Numbers సంఖ్యాకాండంలో 25, 25వ 7 అధ్యాయంలో to 8, 7 నుంచి 8 వచనాల్లో Phinehas, the grandson of Aaron, stops the plague from God's people. మరి అహరోను మనవడైనటువంటి ఫినెహాసు ఆ తెగులును ఆపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. See, Bilam and Balak could not pursue Israel to sin. చూడండి, ఈ యొక్క బిలాము అలాగే బాలకు ఇశ్రాయేలీయులను పాపమునకు ప్రేరేపించలేకపోయారు. But Balaam, కానీ ఆ బిలాం చూస్తే Balaam, he deceived people into committing adultery మరి దేవుని ప్రజలు వ్యభిచారంలో పడిపోయినట్టుగా వారిని మోసం చేశారు. through idolatry, విగ్రహారాధన చేసేటట్టుగా వారిని మోసగించాడు. to marry the heathen. అక్కడ ఉన్నటువంటి అన్య స్త్రీలను వివాహం చేసుకున్నట్టుగా వారిని God's మోసగించాడు. anger kindled against them. దేవుని ఉగ్రత దేవుని These are the people who are entering into the promised land. మీరు ఎవరో కదండి, దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమిలోకి ప్రవేశించిన వారు. They are the people who are protected in the wilderness. అరణ్యములో భద్రము చేయబడినటువంటి వారే. But కానీ some of them వారిలో కొంతమంది started going against God, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడం ప్రారంభించారు. and there was plague. అలాగున వారికి తెగులు అనేటువంటిది సంభవించడం ప్రారంభించింది. And when Phinehas, the son of Eleazar, the son of Aaron the priest, saw it, he rose up from among the congregation and took a javelin in his hands, and he went out to the man of Israel into the tent and thrust both of them through the man of Israel and the woman through her belly, so the plague was stayed from the children of Israel. ఈ యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైనటువంటి ఫినెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీని వెంబడి వెళ్లి ఆ ఇతరిని అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోనట్లుగా పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీల నుండి తెగులు నిలిచిపోయెను. God was already exhorting them. He said, the plague is here. పిల్లగా తెగులు అనేటువంటిది ఉన్నది మునిపే హెచ్చరించడం జరిగింది. And it was already spreading. ఈ యొక్క తెగులు అనేది వ్యాపిస్తుంది. అక్కడ This Israelite brings a woman, a heathen woman, into his house. కానీ ఇశ్రాయేలీయులు మాత్రం వారి ఇంటిలోనికి One Israelite. ఒక ఇశ్రాయేలీయుడు మాత్రం తమ ఇంట్లోనికి ఒక అన్య స్త్రీని తీసుకురావడం Oh, ప్రారంభించాడు. when Phinehas saw him and this woman, ఎప్పుడైతే ఈ ఫినెహాసు అతనిని ఆ స్త్రీని చూశాడో the anger of God, the wrath of God kindled in his heart. మరి తనలో దైవికమైన ఉగ్రత, దైవికమైన కోపం అనేది తన రోషం రగులుకుంది. And he took a javelin వెంటనే ఒక ఈట తీసుకున్నాడు. and killed both of them with ఈట one strike. తీసుకొని ఒకే ఒక దెబ్బతో వారిద్దరు కూడా చంపేశాడు. Bible says, బైబిల్ when చెప్తుంది the sin was destroyed, ఎప్పుడైతే పాపము నాశనం the act చేయబడిందో, of sin was destroyed, పాపపు కార్యము నాశనం చేయబడిందో, so the plague stopped. ఆ తెగులు నిలిచిపోయెను అని As long as people continue in sin, దేవుని ప్రజలు people
జనులు పాపములో నిలిచి ఉన్నంత కాలం కూడా plague will, affect them again and again. తెగులు అనేటువంటిది పాపము చేసినటువంటి వారిని ప్రభావితం చేస్తూనే ఉంటుంది. But on the other hand, కానీ మరొక పక్షంగా చూస్తే God's people, దేవుని ప్రజలు, we are protected. మనము భద్రము చేయబడుతున్నాము. దేవుడు అన్నాడు, మోషే వెళ్ళు, వెళ్ళు My మోషే, people have forgotten me. నా ప్రజలకు జ్ఞాపకం చేయు. So they have made a god for themselves. వారు తమ కొరకు ఒక దేవుని చేసుకున్నారు, ఒక బంగారు దూడు తయారు చేసుకున్నారు. Moses is coming down. మోషే కిందకు వస్తున్నాడు. There was so much, celebration. ఇంకా అక్కడ గొప్ప వేడుక, పండుగ చేసుకుంటున్నారు. Music, dancing, సంగీతము, నాట్యములతో వారు వేడుక చేసుకుంటున్నారు. sin everywhere. ఎక్కడ చూసినా పాపమే. They didn't know whose wife it was. మీకు తెలుసా, అక్కడ ఎవరి భార్య ఎవరితో Men and women were drunk. అలాగే పురుషులు స్త్రీలు త్రాగుతూ మత్తులైపోయినారు. Anybody, everybody. వారు అందరితో కూడా వెళ్ళిపోతున్నారు. And they were committing adultery, అలాగే fornication, వ్యభిచారము, చారత్వం చేస్తున్నారు. praising this God that అలాగే has no life in it. త్రాగుతూ మత్తులే, జీవము లేని ఆ విగ్రహాన్ని స్తుతిస్తూ వారు సాగిలి పడుతున్నారు. Joshua says, యోషువ అంటాడు, oh, there is music. ఇక్కడ సంగీతం ఉందా? Oh, there is singing. అక్కడ పాటలు ఉన్నాయి. God said, no. దేవుడు లేదు, It is the sin of the people. అది ప్రజల యొక్క పాపము. Moses was so angry. మోషేకి చాలా కోపం వచ్చేసింది. He broke the tablets of God. ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర పలుకులను పగులు కొట్టేశాడు. And he said, those who are with God. అన్నాడు, ఎవరైతే దేవుని పక్షంగా ఉంటారో. There were still people who are with God. అంటే దేవుని పక్షంగా ఉన్నటువంటి Those who did not join in the worship of this golden calf. ఈ బంగారు దూడను ఆరాధించే వారితో చేరనటువంటి కొంతమంది Come on, వేరుగా ఉన్నారు. kill them. మరి Destroy చెప్పండి, them. నాశనం చేయండి. Your brother, your sister, whoever has committed sin, they must die. మరి పాపం చేసిన వారు ఎవరైనా సరే, నీ సహోదరుడు కావచ్చు, నీ సహోదరి కావచ్చు, వారు చంపబడవలసిందే. Thousands of people were destroyed. వేల మంది ఆ రోజు నాశనం చేయబడ్డారు. Hallelujah. హల్లెలూయా. Moses burned down that image. మోషే ఆ బంగారు విగ్రహాన్ని కాల్చి He వేశాడు. made them to drink that ash. ఆ యొక్క బూడిదను వారు తాగేటట్టు చేశాడు. He said, అన్నాడు, God has forgiven you. దేవుడు మిమ్మల్ని క్షమించి ఉన్నాడు. And the law was given to them. ధర్మశాస్త్రం వారికి ఇవ్వబడింది. The law protected them from curse, ధర్మశాస్త్రమే destruction. ఆ నాశనం నుండి, శాపం నుండి Plague. తప్పించింది. But those who committed sin, కానీ ఎవరైతే పాపం చేశారో destroyed by the plagues. తెగులు చేత నాశనం చేయబడ్డారు. Now tell me, ఇప్పుడు చెప్పండి, all throughout the word of God, దేవుని వాక్యం అంతా కూడా మనం చూస్తే only those who have committed sin were destroyed. కేవలం ఎవరైతే పాపం చేశారో వారే Those who నాశనం rebelled against God were destroyed. ఎవరైతే దేవుని మీద తిరుగుబాటు చేశారో వారే నాశనానికి గురయ్యారు. Let's read Exodus chapter 32, నిర్గమకాండం 32వ అధ్యాయం చదువుదాం, verse చూడండి. 33. 32వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. And the Lord said unto Moses, whosoever has sinned against me, him will I blot out of my book. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వానిని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. Only those who commit sin కేవలము పాపము చేసిన వారు మాత్రమే shall die, చనిపోతాడు, మరణం shall నొందుతాడు, come under destruction, నాశనము క్రిందకు వస్తాడు. under earthquake, భూకంపాలు, fire, అగ్నిలో, plagues, తెగులు చేత నాశనం చేయబడతారు. diseases, sicknesses, వ్యాధుల చేత, curse. రోగముల చేత, శాపం చేత నాశనం చేయబడతారు. People who side with God, కానీ ఎవరైతే దేవుని పక్షంగా ఉంటారో oh, they are safe. వారు భద్రంగా ఉంటారు. Because you have made my God as your refuge. ఎందుకంటే నీవు నా దేవుని ఆశ్రయముగా చేసుకొంటివి గనుక No harm shall come to you. ఏ అపాయము నీ గుడారమును Have you సమీపించదు. made Jesus as your refuge? నీవు యేసును ఆశ్రయముగా చేసుకొని ఉన్నావా? Are you hiding under the secret place of the Almighty? నీవు మహోన్నతుని చాటున సర్వశక్తిని నీడను విశ్రమిస్తూ ఉన్నావా? Oh, you are safe. నీవు భద్రంగా ఉన్నావు. When you come out of that refuge, ఆ ఆశ్రయము నుంచి, ఆ దాగు చోటు నుంచి నువ్వు బయటికి వస్తే that is dangerous. అక్కడ ప్రమాదం పొంచి ఉంది. So you have to always, whenever you think you have done something wrong, say, Lord, immediately forgive me, cleanse me. కాబట్టి నువ్వు ఎప్పుడైనా సరే ఏదైనా దేవునికి వ్యతిరేకంగా పొరపాటు తప్పుదం చేస్తూ ఉన్నట్టుగా అనిపిస్తే Come before God. వెంటనే దేవుని దగ్గరికి వచ్చి మోకరించి ప్రభువుని Repent. క్షమించు, పశ్చాత్తాపడు. God still protects you. దేవుడు నిన్ను భద్రపరుస్తాడు. Satan provokes the mankind
to go against God. వీళ్ళ మానవాళి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళాలి అని సాతానే మానవాళిని పురుకొల్పాడు. It results in huge destruction. దాని ఫలితంగా ఎంత నాశనాన్ని మనం చూస్తూ ఉన్నాము. Read 1 Chronicles chapter 21. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం చదవండి. Satan provoked David. సాతాను దావీదును ప్రేరేపించగా, Satan provoked David. సాతాను దావీదును ప్రేరేపించాడు. Oh, 70,000 people got killed in one day. 17,000 మంది ఒకే 70,000 మంది ఒకే ఒక దినాన్ని నాశనం చేయబడ్డారండి. David said, "Oh Lord, దావీదు అంటాడు, దేవా నన్ను క్షమించయ్యా. it is I that have sinned against అయ్యా you. నీకు విరోధంగా పాపం చేసిన వాడు నేనే. Please stop this plague." దయచేసి తెగులు ఆపే. And God stopped the plague. దేవుడు ఆ తెగులు ఆపేశాడు. David also had to suffer దావీదు కూడా దాని పర్యవసానాన్ని అనుభవించాల్సి because వచ్చింది. he gave into the provocation of Satan. సాతాను తనని ప్రేరేపించడానికి సాతానుకు అవకాశం ఇచ్చాడు కాబట్టి. Destruction comes when we yield to Satan. సాతానుకు మనం ఎప్పుడైతే లోబడతామో నాశనం అనేది మనకు సంభవిస్తుంది. భయము ద్వారా కావచ్చు, Disobedience. అవిధేయత ద్వారా కావచ్చు, Maybe through murmuring and grumbling. సొనుగుల ద్వారా కావచ్చు, గొరుగుల ద్వారా Some కావచ్చు. people are always grumpy. కొంతమంది ఎప్పుడు సొనుగుతుంటారండి. Oh, what is God doing in my life? దేవుడు I don't have this, I don't have నాకు that. అది లేదండి, ఇది లేదండి, Now there's no money. ఆ డబ్బు లేవండి. Who cares? ఎవరు కావాలండి? God doesn't care if whether you have money or you don't. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అని దేవుడు ఏం పట్టించుకోడు. He can provide you through ravens. ఆయన కాపోల ద్వారా నిన్ను పోషించగలడు. దేవదూతల ద్వారా నిన్ను పోషించగలడు. He can provide at the brook. కెరీబు వాగు దగ్గర నిన్ను పోషించగలడు. He can do anything. ఆయన ఏదైనా చేయగలడు. In famine, కరువులోను God can protect you. దేవునిని మాత్రం చేయగలడు. Hallelujah. Hallelujah. There was famine during the time of Abraham. అబ్రహాము దినముల కరువు వచ్చినప్పుడు God said, "Rise up and go to Egypt, దేవుడు అన్న లేచి ఐగుప్తుకు వెళ్ళన్నాడు. and I will deliver you." నేను నిన్ను He విడిపిస్తానన్నాడు. heard the voice of God. దేవుని స్వరాన్ని విన్నాడు. God protected him in the famine. దేవుడు ఆ కరువు కాలంలో తన భద్రం చేస్తాడు, కాపాడాడు. Isaac was in the famine. ఇస్సాకు కరువు కాలంలో God ఉన్నాడు. said, దేవుడు అన్నాడు, "I remember my covenant with your father నీ Abraham. తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసే నిబంధనని జ్ఞాపకం You చేసుకుంటున్నాను. fear me. నీవు నా యందు You walk in my ways. నీవు నా మార్గంలో నడుచుకున్నావు. bless you. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. I made covenant with you." నేను నీతో కొరకు నిబంధన చేస్తూ Bible ఉన్నాను. says, బైబిల్ చెప్తుంది, Abraham sowed in that land ఆ కరువు and కాలం ముందు reaped a 100-fold harvest. ఆ దేశం same year. విత్తనం వేసి 100 పంట Same కోసి year. ఆ సంవత్సరమేనండి. In the year of famine. కరువు కాలములోనే 100 పంటలు కోసాడు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Maybe God wants you to sow something. దేవుడు ఏదో Your life, కోరుతున్నాడు. your money, నీ or జీవితాన్ని your డబ్బును prayers, లేదా నీ ప్రార్థన whatever it is. అది ఏదైనా సరే In the famine, కరువు కాలములో you will yield 100% నీవు harvest. 100 పంటను కోస్తావు. Amen. ఆమేన్. Don't say, "How am I going to survive?" కాబట్టి అమ్మో నేను ఎలా బతకగలండి అనొద్దండి. Oh, there are so many pastors. They live by week. పిల్లల ప్రతి వారం కదా, వారం మీద వారం ఆధారపడుతూ ప్రతి సేవకులు చాలా మంది ఉన్నారు. But I believe God will protect them, కానీ feed them. దేవుడు వారిని పోషించగలడు, భద్రం చేయగలడు. There is hope in God. దేవుడిలో నిరీక్షణ There ఉంది. is provision for them. వారి కొరకు దేవుడి సమస్తాన్ని సమకూరుస్తాడు. No one comes to give them. పిల్లలు వారికి ఇవ్వడానికి ఎవరు ముందుకు God రాకూడదు. opens the windows of heaven. ఆయన దేవుడు ఆకాశ పాకిళ్లను తెరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. One time my friend needed money to pay his rent. మరి నా యొక్క స్నేహితుడు ఒక ఆయనకి అద్దె చెల్లించిన డబ్బులు అవసరమయ్యాయి. And the landlord came and said, "Pastor, you must pay." ఆ ఇంటి యజమానుడు వచ్చి అంటారు, పాస్టర్ గారు మరి ఇంటి అద్దె మీరు So he కట్టాలి. was a Christian. He wanted rent on that very particular day. మరి అతడు క్రైస్తవుడు అయినప్పటికీ కూడా పలానా తేదీన ఖచ్చితంగా అద్దె First కావాలి. means first. మొట్టమొదటి తారీఖున Not మొత్తం 1 day late. ఒక్క రోజు కూడా ఆలస్యం అవడానికి So వీలేదు. this man had no money. ఈ దైవజనుడి దగ్గర డబ్బులు లేవు. So all night he was in prayer. రాత్రి అంతా కూడా ప్రార్థనలో ఉన్నాడు. Morning, he dozed off to sleep. ఉదయం లేచాడు, మరి నిద్రలో వచ్చాడు, Dozed off, నిద్రపోయాడు. నిద్రపోయాడు. And his wife got up and went down to మరి prepare, తన భార్య లేచాడు, మరి chores. మరి కదా మరి ఆ రోజు కావాల్సిన సిద్ధపరచడానికి వెళ్ళింది. వృత్యాలు. తేన వృత్తాలు కాలు తెచ్చుకుని వెళ్ళింది ఇంటికి. Chores, మన ఎందుకు చేసే పనులు. కదా ఆ రోజు చేసే పనులన్నీ కూడా సిద్ధపాటు చేసుకుంటుంది. And he was still in his bed. అయితే ఈయన మాత్రం ఇంకా పడక మీద He ఉన్నాడు. prayed all night. రాత్రంతా ప్రార్థనలో ఉన్నాడు. Suddenly something fell on his mosquito net. అకస్మాత్తుగా ఏదో తన యొక్క దోమతెర మీద ఏదో పడినట్టు A అనిపించింది. crow dropped something. ఒక కాకి ఏదో పడేసింది. He said, "Oh my God, this crab dropped something." అనుకుని ఓ బాబు ఈ కాకి ఏదో పడేసింది. ఏదో చచ్చిపోయిన ఎలకని తీసుకొచ్చిందేమో. అలా బయటకు వచ్చాడు. Inside said, "Brand new notes of 20 rupees." చూస్తే బయట 20 రూపాయల కొత్త నోట్ల కట్టు ఉందండి. He
He paid the rent. అద్దె చెల్లించాడు. He had enough to survive. ఆ For that week. వారమంతా కూడా తనకు అవసరాన్ని సరిపడే డబ్బు కూడా వచ్చిందండి. Don't understand our God. మన దేవుడి గురించి నీకు అర్థం కాదు. He protects his people. ఆయన తన ప్రజలను కాపాడుతాడు. for his people. తన ప్రజలను వారిని పోషిస్తాడు. He heals his people. తన ప్రజలను బాగు చేస్తాడు. తన ప్రజలను ఆయన విడిపిస్తాడు. his people. తన ప్రజలకు నిరీక్షణ ఇస్తాడు. He covers them with his feathers. తన యొక్క రెక్కల చాటున వారిని భద్రపరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. Don't give place to the devil. కాబట్టి అపవాదికి చోటు ఇయ్యకుడి. It was giving place to the devil that destroyed 70,000 people during David's అపవాదికి time. చోటు ఇయ్యటం ద్వారానే దావీదు కాలంలో 70 మందికి నాశనం వచ్చిందండి. God is a righteous God. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నీతిమంతుడైన వాడే. He will not kill the innocent people. ఆయన కదా ఏ దోషము లేని వారిని ఆయన మాత్రం చంపడు. ఆయన నిర్దోషులను అమాయకులను సంహరించాడు. never kill innocent people. ఆయన నిర్దోషులను కూడా ఆయన సంహరించాడు. హలో, వింటున్నారా? the 70,000 also, if you read the history, they sinned against God. మరి 75,000 మంది కూడా మీరు కనుక చదివితే వారు కూడా పాపం చేసిన వారే. Come on, God is righteous God. దేవుడు నీతిమంతుడైన వాడు. He will not destroy the innocent. ప్రియరా, నిర్దోషులను He will not. ఆయన ఎన్నడూ వారిని సంహరించడు. He is a righteous God. ఆయన నీతిమంతుడైన దేవుడు. The soul that sinneth shall die. పాపము చేయు ప్రతి వాడును మరణము నొందును. That's all. అంతే. If you walk in the ways of God, నీవు దేవుని మార్గంలో నడిస్తే you are saved. నీవు క్షేమముగా సురక్షితంగా ఉంటావు. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. Glory to Jesus. యేసయ్యకు మహిమ కలుగును గాక. Remember, జ్ఞాపకం చేసుకోండి, because of God's people, దేవుని ప్రజలను బట్టి the plagues are coming upon this land. తెగుళ్ళు అనేటువంటివి ఈ భూమి మీదకి వస్తూ ఉన్నాయి. You know that? మీకు తెలుసా అది? In Genesis chapter 12, ఆదికాండం 12వ అధ్యాయంలో verse 17, 17వ వచనంలో, and the Lord plagued Pharaoh and his house with great plagues because of Sarai, Abraham's wife. మరి 17వ వచనం, అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన సారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. Pharaoh took Sarai. ఫరోను సారాయిని తీసుకొని వెళ్ళాడు. Though Abraham, lied about her, saying she's my sister. అబ్రహాము తన భార్యని సారాయిని Actually, he was telling the truth. వాస్తవానికి సత్యమే చెప్పాడండి. She was his half sister. వాస్తవానికి ఆ సారా అబ్రహాము సహోదరి. They married cousins. మరి ఆ రోజుల్లో మరి సహోదరి వరస When the Lord gave the law, then he stopped every kind of relationships. అని దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత with the cousins. ఎవరిని వివాహం చేసుకోవాలనేటువంటి సంబంధ బాంధవ్యం దేవుడు ఏర్పాటు చేశాడు. Amen. ఆమేన్. But Pharaoh took her in. కానీ ఫరో It is palace. సారాను తన యొక్క రాజమందిరంలో తీసుకెళ్ళాడు. Said she is my daughter. దేవుడు అన్నాడు, ఆమె నా కుమార్తె. Pharaoh should have been careful. ఫరో, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందయ్యా. Now I'll show you something. ఇప్పుడు నేను ఒక సంగతి నీకు చూపిస్తాను. And he said great plagues. మహావేదనల చేత, great suffering, మహాశ్రమ that will come upon this earth if they take in the church of the living God. జీవమగల దేవుని యొక్క సంఘాన్ని గనుక వారు చేతుల్లోనికి తీసుకుంటే ఈ భూమి మీదకు మహాశ్రమ సంభవించబోతుంది. Just before this virus started in China, చైనాలో ఈ యొక్క వైరస్ ప్రారంభము కాకమునుపే, just few days before, అంతకుముందు కొన్ని దినాల the మునుపే Chinese government decided to destroy all the church buildings. చైనా ప్రభుత్వం అక్కడున్న సంఘ ఆరాధన స్థలాన్ని నాశనం చేయాలనుకుంది. And they gave order to register churches with the government. మరి అక్కడున్న సంఘాలన్నిటి చర్చ్ అన్ని కూడా ప్రభుత్వంతో రిజిస్టర్ చేసుకొని ఆజ్ఞాపించారు. No more house churches. ఇంకా ఇంటిలో ఆరాధన churches. ఇంకా చిన్న చిన్న ఆరాధన స్థలాలు ఉండడానికి The church has to have at least 50,000 people to gather. సంఘములో కనీసం కూడుకోవడానికి 50,000 మంది ఉండాలని చెప్పారు వారు. The president of China thought, చైనా ప్రెసిడెంట్ అనుకున్నాడు, I am the last word. నేను ఇంకా కడవరు అని. But the one who sits on the throne of heaven shall laugh at him. కానీ సింహాసనం మీద ఆసీనుడైన
వాడు వాళ్ళని చూసి నవ్వుచూ ఉన్నాడు. Oh, Chinese president. Chinese president, The very weapon that you have formed against my people will come upon you. నా ప్రజలకు వ్యతిరేకంగా నీవు ఏ ఆయుధాన్ని అయితే రూపించావో నీవు రూపించిన ఆయుధం నీ మీదకి వస్తుంది. All over the world. లోకమంతటి వ్యతిరేకంగా భారతదేశం మీద కూడా. Oh, the heathen starts persecuting the church of the living God. ఇంకా అన్యులు జీవంగల దేవుని సంఘాన్ని హింసించడం ప్రారంభించారు. The history repeats. వీళ్ళ చరిత్ర అనేటువంటిది తిరిగి రాబడింది. చరిత్ర పునరావృతం The history repeats again. చరిత్ర పునరావృతం అవుతుంది. Because of one woman. ఎందుకంటే ఒక్క స్త్రీ, one woman of God. ఒక్క దైవజనురాలైన స్త్రీని బట్టి the nation was plagued with great plagues. ఆ దేశమంతా రాజ్యమంతా కూడా ఆ తెగులు చేత బాధించబడింది. God is a defense. దేవుడే మనల్ని కాపాడేవాడు, మన పక్షాన He is a ఉన్నవాడు. defender. ఆయనే మనల్ని భద్రం చేయవాడు. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. God said to Pharaoh, దేవుడు ఫరోతో అంటున్నాడు, let my people go. నా ప్రజలను పోనిమ్ము. He said, I will not let you go. అంటే నేను పోనివ్వను. Who is God? I know him not. ఎవరి యెహోవా, ఎవరి దేవుడు నేను ఎరుగును. God said, if you don't let my people go, I will destroy you. నా ప్రజలను నీవు పోనీయకపోతే నేను నిన్ను నాశనం I చేస్తాను. will destroy Egypt. నేను ఐగుప్తు నాశనం I చేస్తాను. will make Egypt upside down. ఐగుప్తు నేను తలక్రిందులుగా చేసేస్తాను. God says, let me see. ఆ పొరంటే చూసుకుందాలే అన్నాడు. God says, దేవుడు అన్నాడు, you are my creation. నీవు నా సృష్టివి. I will send my signs and miracles into your land. నీ దేశములోనికి నా సూచనలను, నా మహత్కార్యాన్ని With a తీసుకొస్తాను. mighty hand, నా బలమైన హస్తాన్ని I will తీసుకొస్తాను. deliver my people from you. నా బలమైన చేతితో నీ నుండి నా ప్రజలు విడిపిస్తాను. Hallelujah. హల్లెలూయా. Exodus chapter 3 and verse 20. నిర్గమకాండం 3:20 I will stretch out my hand నేను నా చేయి చాపి and smite Egypt. ఐగుప్తును ముట్టుతానన్నాడు. Smite Egypt with all my wonders which I will do in the midst thereof, and after that he will let you go. నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలచివున నా అద్భుతములన్నిటిని చూపి దాన్ని పాడు చేసేదను. అటు తర్వాత అతడు మిమ్మును పంపివేయును. Hallelujah. హల్లెలూయా. I will smite Egypt. నేను ఐగుప్తును ముత్తెదను. Hallelujah. హల్లెలూయా. With my signs and wonders. నా యొక్క అద్భుతములన్నిటిని చూపి దాన్ని పాడు చేసేదను. These signs, ఈ these wonders సూచనలు, ఈ recorded in the మహత్కార్యాలు book of Exodus నిర్గమకాండంలో అన్ని కూడా రాయబడ్డాయి. were meant to persuade Pharaoh to release God's people from his captivity. ఫరో తన చెరలో ఉన్న దేవుని ప్రజలను బయటకు పంపివేయటానికి ఫరోను పురికొల్పాయి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And these wonders, these signs, made Egypt upside down. ఈ 10 సూచనలు, ఈ 10 అద్భుతాలు కూడా ఫరోను ఐగుప్తు రాజ్యాన్ని తలక్రిందులు చేసేసాయి. They affected the great Egyptian kingdom. ఆ గొప్ప రాజ్యమని పిలువబడుతున్న ఐగుప్తు రాజ్యం మీద గొప్ప ప్రభావితాన్ని చూపించాయి. The blood, the water turns to blood. నీళ్లు రక్తముగా మారిపోయాయి. Hallelujah. Hallelujah. You know what does it mean? దాని అర్థం ఏంటో తెలుసా అండి? God cut off their livelihood. దేవుడు వారి జీవనాధారాన్ని ఆపేశాడు. Water, agriculture was affected. నీళ్లు, పంట పొలాలు ప్రభావితం Drinking water became scarce. త్రాగు నీళ్లు మరి రక్తముగా మారిపోయాయి. God said, దేవుడు అన్నాడు, if you touch my people, నీవు నా ప్రజలు I తాకి will cut off your livelihood. నీ జీవనోపాధిని ఆపేస్తాను అన్నాడు. Hallelujah. 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 My children of God. ఓ నా దేవుని ప్రజలారా, My brothers and నా sisters. ప్రియ సహోదరి Don't be సహోదరులారా, afraid. భయపడవద్దు. People can do it unto us. ఎవరు మనకి ఏం చేస్తారో భయపడవద్దు. Don't be afraid of any plague. ఏ తెగులుకు భయపడవద్దు. God will stop the livelihood of this world that rises against him. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా నిలిచిన ఈ లోకం That's యొక్క why జీవనాధారాన్ని దేవుడు ఆపేయగలడు. Famines, fire, అందుకే కరువులు, floods, అగ్ని ప్రమాదాలు, plagues వరదలు, తెగుళ్ళు destroy the whole earth. భూమి అంతా నాశనం చేస్తున్నాయి. The second plague is frogs. కానీ రెండవ తెగులు చూస్తే కప్పలు. Frogs. కప్పలు. Isn't it strange? విచిత్రంగా లేదు చెప్పండి. God didn't
choose lions to come and destroy them. వాళ్ళని నాశనం చేయడానికి Tigers, సింహాలు పంపాలనుకోలేదు, elephants, పులిని పంపాలనుకోలేదు, he ఏనుగులు said పంపాలనుకోలేదు. small animal, frog. చిన్న చిన్న జంతువులను పిలబడుతున్నా కప్పలను వాడుకున్నాడండి. You know why? ఎందుకో తెలుసా? Because they believed frog was a goddess. ఎందుకంటే కప్ప వారికి వారి దేవుడిగా దేవతగా They భావించారు. cannot kill the frog. ఎందుకంటే అందుకే వారు కప్పను వారు చంపలేకపోయేవారు. Frogs everywhere. ఎక్కడ చూసినా కప్పలే, Palace ఆ రాజ్యంలో కప్పలే, and huts, వారి గుడిసెల్లో కప్పలే, houses, వారి ఇళ్లలో కప్పలు, everywhere. ఎక్కడ చూసినా కప్పలు. Frogs, frogs, కప్పలు frogs. కప్పలు కప్పలు ఆవరించాయి. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. Praise God. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Thank you, Lord. దేవానికి వందనాలు. Whatever the world thinks it is sacred to them, God is going to destroy it. ప్రియులారా, లోకము ఏది అనుకుంటున్నా సరే అది వారికి రహస్యమేమో Sacred, కానీ sacred. Whatever is, లోకము వారికి ఏదైతే పవిత్రం అనుకుంటుందో God is going to destroy it. దేవుడు దాన్ని నాశనం చేయబోతున్నాడు. He is the only God who is holy and He is worthy of worship. ప్రియులారా, మన దేవుడు No other God besides my God. ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. ఆయనకు సాటి అయినటువంటి వారు ఎవ్వరు కూడా లేరండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Can you imagine ఒకసారి ఊహించగలరా how frustrating it is? అది ఎంత ఒత్తిడితో. They cannot kill the frogs వాళ్ళ కప్పలు because they think చంపలేరు. it's God. ఎందుకంటే కప్పలు వారికి దేవుడు But అనుకుంటున్నారు. noise, కానీ కప్పల శబ్దం వింటే frogs won't keep quiet. కప్పలు మౌనంగా ఉండవు కదండి. They're making noise. కప్పలు ఎప్పుడు అలా అరుస్తూనే Oh ఉంటాయి. my God, they must have become mad. అనుకుంటా కప్పల గోలకి పిచ్చొచ్చేసింది. They're gonna kill. కప్పలు చంపలేరు. Oh Moses! ఓ మోషే, Do something! ఏదైనా చేయవయ్యా. Moses says, Lord, మోషే అన్నాడు, ప్రభువా do something! ఏదైనా చేయయ్యా. All the frogs died. కప్పలన్నీ చచ్చిపోయండి. Remember, జ్ఞాపకం చేసుకోండి. it was so infested with sicknesses and diseases. అక్కడ రోగము వ్యాధి కదా Because of వ్యాపించేశారు. these frogs, ఎందుకంటే ఇప్పుడు కప్పలు Die. చచ్చిపోయాయి. కప్పలు చచ్చిపోయాయి. what happens? అవి కుళ్ళిపోతున్నా ఏం జరిగింది చెప్పండి. They rot. కదా అవి కుళ్ళిపోయి వాటి నుంచి క్రిములు బ్యాక్టీరియా. Why? ఎందుకు? It's God's people. దేవుని ప్రజలు బట్టే. Amen. ఆమేన్. What is the third plague? మూడో తెగులు ఏంటండి? Lice. Lice. కదా పేర్లు You know? కదా. They're like, like mosquitoes. కదా మిన్నల్లి అంటారు కదా. అది చేసిన దోమలు అండి. Mosquitoes are, lice that. కదా నల్లులు. But Bible says, this is a form of mosquito type. కానీ Lice. బైబిల్ అనేది ఇది దోమల That's the లాంటి Hebrew నల్లులు. meaning. Hebrew హెబ్రీ meaning. భాషలో అర్థం కలిగినటువంటి దోమల లాంటి నల్లులు. Gnats are mosquitoes more than likely. Okay. కదా So, చూడడానికి దగ్గర because they దగ్గర affected the whole body. ఎందుకంటే వారి ఒళ్ళంతా కూడా ప్రభావితం చేయబడ్డాయి. Amen. ఆమేన్. And everywhere. మరి అంతటా కూడా. And then the fourth plague is flies. తర్వాత నాలుగవ తెగులు కదా ఈగలు. It's called, dog fly. కదా డాగ్ ఫ్లై. These flies, they spread diseases. ఈ ఈగలు వ్యాధులను తీసుకుని వస్తాయి. Bacteria. బ్యాక్టీరియాని సంక్రమిస్తాయి, వ్యాపిస్తాయి. వ్యాపిస్తాయి. వ్యాపింపజేస్తాయి. కదా బ్యాక్టీరియాని వ్యాధులను వ్యాపింపజేస్తాయి. Amen. ఆమేన్. See, lice and flies may seem to be very insignificant. చూడండి మిన్నల్లులు కదా ఈగలు అనేవి అంత గుర్తించవు కదా. నల్లులు కాదు, పేర్లు. కదా పేర్లు ఈగలు. కదా పేర్లు ఈగలు అనేటువంటి అంత గుర్తించు మనం. But కానీ they were not only annoying to the people because of their sound. వారి యొక్క శబ్దముతో వారికి కదా చిరాకు తెప్పించడం మాత్రమే They కదా. also allowed for the diseases to spread. వారి మీదకు వ్యాధులు సంక్రమించేటట్టుగా I కారణం. will not allow the plagues that I have sent upon Egypt to come upon you. కానీ ఐగుప్తు మీదకు వచ్చినట్టుగా నేను ఏ తెగులునైతే ఐగుప్తు కలిగించే రోగములలో ఐగుప్తు కలిగించే రోగములో ఏది కూడా నేను మీ మీద all the diseases spread among Egyptians. ఐగుప్తు మీదకి ఆ వ్యాధులు ఆ రోగములు వ్యాపించిన తర్వాత Lice and flies. ఈగలు కదా ఆ మిన్నలు ఈగలు నల్లులు ఈగలు పేర్లు. Praise God. దేవునికి స్తోత్రం. Then తర్వాత pestilence. It's called murrain in the Bible. మరి తెగులు, బాధాకరమైన తెగులు. బాధకరమైనటువంటి తెగులు. It killed all the live cattle. కదా వారికి ఉన్న పశువులందరినీ చంపేసాయి. Amen. ఆమేన్. See,
this killed all the animals. వారి యొక్క పశువులన్నిటిని కూడా చంపేశాయి. People were afraid of anthrax. అది యాంథ్రాక్స్ అనే వ్యాధి వచ్చింది, చాలా భయపడ్డారు కదా. They were afraid. చాలా భయపడ్డారు. So this is what spread those days. మసూచి, Anthrax. అది మసూచి అనేటువంటి వ్యాధి. And foot and mouth disease is called in English. ఇంగ్లీష్ లో ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అని పిలుస్తారని. It spreads in the around mouth and feet. మరి నోరు అలాగే పాదాలకి అది వ్యాపిస్తుంది. Diseases. ఇలాంటి వ్యాధులు రోగాలన్నీ కూడా. That's the fifth plague. అది 5వ తెగులు అది. And what happened? తర్వాత ఏం జరిగింది? The sixth one. 6వది boils. బొబ్బలు, దద్దులు, boils, గట్టలు, దద్దులు. Amen. Amen. Even the magicians could not stand there. వైద్యులు కూడా దాని ఎదురు నిలబడలేకపోయారు. మాంత్రికులు కూడా నిలబడలేకపోయారు. Amen. ఆమేన్. Because ఎందుకంటే the God of Israel. ఇశ్రాయేలు దేవుని బట్టి. Hallelujah. హల్లెలూయా. Even it is clear that Egyptian magicians were no match for the God of Israel. మీరు ఐగుప్తు మంత్రగాళ్ళు కూడా ఇశ్రాయేలు The దేవుని sixth plague destroys all the magicians and their powers. 6వ తెగులు చూస్తే ఈ ఐగుప్తు యొక్క మంత్రగాలను వారి యొక్క శక్తిని అంతటి నాశనం చేసింది. And then hail. తర్వాత వడగండ్లు. Amen. ఆమేన్. Hails with fire and thunder. అగ్ని అనగా మెరుపులతో ఉరుములతో కూడిన అగ్ని. Then the locusts. తర్వాత మిడతలు. Amen. ఆమేన్. Destroy every harvest. ఆరుకున్న పంటనంతని పాడు చేశాయి. In the field. పొలంలో ఉన్న పంటనంతా నాశనం చేశాయి. Their food is destroyed. వాళ్ళ ఆహారం నాశనం Their చేయబడింది. wheat is destroyed. వాళ్ళ గోధుమలు నాశనం చేయబడ్డాయి. Everything is destroyed. అంతా నాశనం చేయబడింది. 9th plague. 9వ తెగులు Darkness. చీకటి. Gross darkness. కటిక చీకటి. 3 days they can't even see their hand. 3 రోజులు వారు చెయ్యిని కూడా వారు చూసుకోలేక They could not see. Even their eyes could not get adjusted to darkness. వారు కళ్ళు కూడా చీకటిని చూడలేకపోయినంతగా అయిపోయిందండి. Amen. ఆమేన్. And the last one. ఆఖరిది The firstborn వారి of man and beast. ఆ పశువుల్లోనే గాని మనుషుల్లోనే గాని జ్యేష్ఠ అంటే మొదటిగా పుట్టిన వారు చనిపోయేవారు. All these 10 plagues are happening in the land of Egypt. గమనించండి, ఈ 10 తెగుళ్ళు కూడా ఐగుప్తు దేశంలో సంభవించాయి. And in Egypt, అని ఐగుప్తులో there is a place called Goshen. గోషెన్ అని పిలువబడుతున్న ఒక ప్రాంతం ఉండేది. And there, అక్కడ the so-called Israelites who are called as slaves by them are living. మరి ఇశ్రాయేలీ అని పిలువబడుతున్నటువంటి బానిసలు వారు అక్కడ They can నివసిస్తున్నారు. hear the wailing of Israel. Egypt. ఐగుప్తులో ఉన్నటువంటి మూలుగు నా ఘోషణ వారు But in వినగలుగుతున్నారు. the camp of Israel, కానీ ఇశ్రాయేలు పాలెంలో మాత్రము oh, there was praise. ఓ స్తుతి ఉంది, ఆరాధన There was ఉంది, thanksgiving. ఓ కృతజ్ఞత ఉంది. There was worship. వారు దేవుని ఆరాధిస్తున్నారు. They were living in awe and surprise. వారు ఆశ్చర్యంతో వారు Wonderment. వింతతో వారు చూస్తున్నారండి. What's happening? ఏం జరుగుతుంది? Our neighbor is an Egyptian అరే మన పొరుగువాడు ఐగుప్తుడు, and he suffers. అతను బాధపడుతున్నాడు. Imagine your next neighbor is living in darkness and you are living in light. ఒకసారి ఊహించండి, నీ పక్క ఇంకోడేమో చీకట్లో ఉన్నాడు, నువ్వే వెలుగులో ఉన్నావు, ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. Oh, hallelujah. Hallelujah. Next town, next village, ఆ పక్క పట్టణం పక్కన ఉన్న గ్రామం చీకట్లో there's no ఉంది. darkness, అక్కడేమో there's no plague, అక్కడేమో there's no destruction. There's no destruction. అక్కడే తెగులు నాశనం లేదు. God's people are protected. దేవుని ప్రజలు భద్రం చేయబడ్డారు. Even in the land of Egypt, ఐగుప్తు దేశంలో కూడా, even in Pharaoh's hand, ఆ యొక్క ఫరో యొక్క దేశంలో కూడా, చేతిలో, ఫరో చేతిలో కూడా God protects his people. దేవుడు తన ప్రజలను కాపాడాడు. Don't be afraid today. ఎందుకు భయపడుతున్నాం ఈరోజు? See, we can go out పిల్లలు మనం బయటికి వెళ్ళొచ్చు, as we respect government. మన ప్రభుత్వాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి We just stay home. మనం ఇంటిలో ఉంటున్నాం. Amen. ఆమేన్. But కానీ there will come a day ఒక దినం రాబోతుందండి, only the government of Jesus Christ will say the last word. కేవలం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రభుత్వమే
అంతిమ మాటను సెలవిస్తది. No plague shall come near God's people. ఏ తెగులును దేవుని ప్రజలకు సమీపంగా రాదు. మనం ఎందుకు బయలు జీవించాలి? Some of us are not coming out. మనం చాలా You don't come out and see each other. మరి బయటకు వచ్చి లోకల్ కూడా చూసుకుంటున్నాం. You can meet God's people. దేవుని ప్రజలు కలుసుకోవచ్చు. Hallelujah. You can greet them. మీరు వారిని కలుసుకోవచ్చు. Don't sit at home and die. ఇక్కడ కూర్చొని చచ్చిపోతుంది. Live. బ్రతకండి, The జీవించాలి. life of God. దేవుని జీవితం జీవించండి. Every day some of us are gathering and praising God. ప్రతిరోజు మనం కొంతమంది కూడుకొని ఆ దేవుని We do స్తుతిస్తాం. it, now or any day. ఇప్పుడు చేస్తున్న ప్రతిరోజు But చేస్తాం. also we did that. అంతకుముందు మనం Now చేస్తాం. also we worship the ఇప్పుడు మన Lord. దేవుని ఆరాధిస్తాం. Nothing changes for God's people. దేవుని ప్రజలు ఏది మార్చలేదండి. No plague shall come near your tent. ఏ తెగులును నీ గుడారం సమీపించదు. ఏ అపాయము Come to you. నీ దగ్గరికి రాదు. Nothing shall by any means harm you. ఏదియో ఏ మాత్రం నీకు హాని Trust in చేయదు. the Lord with all your నీ heart. పూర్ణ హృదయంతో నీ దేవుడిని యెహోవా మీద నమ్మిక ఉంచు. That's it. నువ్వు భద్రంగా He ఉంటావు. provides, ఆయన He పోషిస్తాడు. heals, He ఆయన delivers. బాగు చేస్తాడు, ఆయన విడిపిస్తాడు. It is my God's responsibility. ఇది అంతా నా దేవుని బాధ్యత. Why am I afraid? నేను ఎందుకు భయపడాలి? Let the whole world know. లోకమంతా తెలుసుకోండిగా Our God is God. మన దేవుడే దేవుడని Our తెలుసుకోండి. God rules and reigns. మన దేవుడే ఏలుబడి చేస్తున్నాడు. We are not afraid of anybody. మనం ఎవరికి We are not afraid of any nation. మన దేశానికి Our భయపడం. nation is Jesus Christ. మన యొక్క Our దేశం kingdom is the kingdom of మన God. రాజ్యము దేవుని రాజ్యమే. It's not a physical kingdom. భౌతిక సంబంధమైన రాజ్యం It's a కాదు. spiritual ఇది kingdom. ఆత్మ సంబంధమైన It's more రాజ్యం. powerful. ఇది అతి శక్తివంతమైనది. It's more, what is it? Effective. ఇది ఎంతో ప్రభావంతో కూడినది. It controls all the spiritual things. అన్ని ఆత్మ సంబంధమైన వాటన్నిటిని కూడా తన స్వాధీనంలో ఉంచుకుంటుంది. Demons, దయ్యములను, Satan సాతానును is in the hands of God. దేవుని చేతుల్లోనే ఉన్నారండి. He put a bloodline around you. ఆయన నీ చుట్టూ ఒక రక్తపు కంచెను వేస్తున్నాడు. Satan, సాతానా, you devils, ఓ దయ్యములారా, fallen angels, అతనమైన దేవదూతలారా, see that bloodline. నా ప్రజల చుట్టూ ఉన్న రక్తపు కంచెను Those చూడండి. are inside the bloodline. ఎవరైతే రక్తపు కంచెలో They ఉన్నారో are my people. వారు నా ప్రజలు. I have redeemed them. నేను వారిని I called them విమోచించున్నాను. by నేను name. నా పేరు పెట్టి పిలిచి ఉన్నాను. They are my own. వారు నా సొత్తు. Don't you dare touch my people. వారిని తాకడానికి నువ్వు ధైర్యం చేయొద్దు. Because ఎందుకంటే you will be destroyed. నీవు నాశనం చేయబడతావు. Because they are my people. ఎందుకంటే వారు నా ప్రజలు. They are my own. వారు నా సొత్తు, My inheritance. నా స్వాస్యము. Hallelujah. Hallelujah. God is so confident about us. దేవుడే మన పట్ల ఎంతో ధైర్యం కలిగి ఉన్నాడు. And what about us? మన సంగతి ఏంటి? We are not confident in God. దేవుని మీద అంత ధైర్యం కలిగి లేకుండా ఉన్నాము. He is confident about us. ఆయన మన మీద ఎంత ధైర్యం కలిగి ఉన్నాడు. All throughout the history చరిత్ర of the అంతా కూడా, Bible, బైబిల్ చరిత్ర of అంతా the కూడా మనం word, చూస్తే, ఆ వాక్యం అంతా కూడా మనం God చూస్తే has always protected people who obeyed Him. దేవుడు నిత్యము కూడా ఆయనకు విధేయులైన వారిని కాపాడుతూనే ఉన్నాడు. People who heard His voice. ఆయన స్వరాన్ని విన్నటువంటి వారు What should you do? నువ్వేం చేయాలి? Say, Lord, చెప్పండి, ప్రభువా speak to me. నాతో See, మాట్లాడు. God spoke to me. దేవుడు నాతో మాట్లాడండి. Fear not. భయపడవద్దు. See, after 6 days, 6 దినముల తర్వాత 7th day is coming. 7వ దినం It is రాబోతుంది. a day of rest. అది గొప్ప విశ్రాంతి దినం. 6th is the number of a man. 6 అనేది మనుషుని సంఖ్య. Man's efforts will come to an end. మనిషి యొక్క ప్రయాసము, మనిషి యొక్క God's work ప్రయాసమవుతుంది. starts. దేవుని కార్యం I believe ప్రారంభమవుతుంది. God's work has already started. నేను నమ్ముతున్నాను దేవుని This is కార్యం the time of rest ఇది విశ్రాంతమైన సమయం ఇదే. in God. దేవునిలో విశ్రాంతి సమయం. Perfect work. పరిపూర్ణమైన God కార్యం. destroys the plague. తెగులు చేత నాశనం It will చేయబడదు. be perfectly destroyed. ఇది పరిపూర్ణంగా No నాశనం చేయబడదు. traces can be found. దాని యొక్క ఛాయ కూడా కనబడదండి. God doesn't need antidotes. Though He may create antidotes through His people. మరి తన ప్రజల ద్వారా కదా విరుగుడు దేవుడు సృష్టిస్తున్నప్పటికీ కూడా సృష్టించవచ్చు. దేవుడు సృష్టించవచ్చు. But He is not depending on antidotes. కానీ ఆ విరుగుడి మీద దేవుడు ఆధారపడేవాడు కాదు. He is the antidote. ఆయనే ఆ విరుగుడై For ఉన్నాడు. you, He is the antidote. నీకు ఆయన విరుగుడు. You are in Christ. నువ్వు క్రీస్తునందు ఉన్నావు. You already have the antidote. ఆ విరుగుడు నీలో నువ్వు కలిగి ఉన్నావు. You can give it to others. ఇతరులకు కూడా ఈ విరుగుడు ఇవ్వవచ్చు. Pray for them in Jesus' name. యేసు నామములో వారి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యు. Amen. Amen. Later on, a young girl was brought to us. నేటి దిన ఒక యవనస్తుల మా దగ్గరికి తీసుకురాబడింది. She had all kinds of boils. ఆమె ఒళ్ళంతా కూడా కదా Itching. పొంగిపోయింది. And she was shouting at everybody. అందరి మీద కేకలేస్తుంది. Suddenly she raises up అకస్మాత్తుగా in anger. కోపంతో లెగిసి కేకలేసింది. So we were praying. మేము ప్రార్థన చేశాం.
I was waiting upon God. దేవుని దగ్గర అలా వేచి ఉన్న కొంత సమయం God said, దేవుడు అన్నాడు, the spirit that they are doing the possession. అలా ఊరేగింపు చేస్తున్న ఆత్మ, I took that name. ఆ పేరు తీసుకున్నాను. As soon as we said that name and bound it, ఆ పేరు చెప్పి బంధించడం ప్రారంభించగానే మన కింద పడిపోయింది. Until then she was swaying like this. అప్పటి వరకు అలా ఊగుతూనే ఉంది. Commanded to come out in Jesus' name. యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపించాడు. అలా ఊగుతుంది. But when God revealed that name, కానీ ఎప్పుడైతే దేవుడు ఆ పేరును బయలుపరిచాడో, when we said, "You devil," ఆ పేరు పెట్టి నువ్వు బయటికి రా అని చెప్పాడు. యేసు నామములో బయటికి రా అని చెప్పినప్పుడు పడిపోయింది కదా. గొప్ప విడుదల పొందుకుందామే. ఆమేన్. You have the antidote in you. మీలో మీరు ఆ విరుగుడును కలిగి ఉన్నారు. Christ, say Christ is my antidote. చెప్పండి, క్రీస్తే నా విరుగుడు. విరుగుడు శక్తి. విరుగుడు శక్తి. Hallelujah. హల్లెలూయా. No plague. ఏ తెగులు, No disease, ఏ sickness, ఏ రోగం can harm me. నన్ను హాని చేయలేదు. Hallelujah. హల్లెలూయా. Because I have antidote. ఎందుకంటే నేను ఆ విరుగుడు శక్తిని కలిగి ఉన్నాను. Christ. క్రీస్తే నా విరుగుడు శక్తి. క్రీస్తే నా యొక్క విరుగుడు శక్తి. Amen. ఆమేన్. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our Father in heaven, పరలోకమందున్న మా తండ్రి, we thank and praise you. నీకు వందనాలు తెలుసుకున్న స్తుతిస్తున్నాం. worship you, Lord. నిన్ను ఆరాధిస్తున్నాం. We worship you, నిన్ను Lord. ఆరాధిస్తున్నాం అయ్యా. No demon can stand against you. ఏ దురాత్మకు నీకు వ్యతిరేకంగా No నిలబడలేదు. plague can stand against ఏ you. తెగులు నీకు విరోధంగా నిలబడలేదు. And Lord, ప్రభువా, no demons, no plagues can stand against your people. ఏ దురాత్మ ఏ తెగులు నీ ప్రజలకు విరోధంగా నిలబడలేదు అయ్యా. Because they are inside the bloodline. ఎందుకంటే వారు రక్తపు కంచెలో ఉన్నారు. Oh Lord, ఓ ప్రభువా, in Egypt, ఐగుప్తులో, oh Egypt, and the people of Egypt were destroyed. ఐగుప్తులో ఉన్న ప్రజలు నాశనం చేయబడ్డారు. In the same land, అదే దేశంలో, in the region of Goshen, ఆ యొక్క గోషెను ప్రాంతంలో your people survived. నీ ప్రజలు క్షేమముగా They were జీవించారు. safe and వారు sound. భద్రంగా కాపాడబడ్డారు. They had light. వారు వెలుగును కలిగి They had ఉన్నారు. provision. వారు సమస్త వారికి They అనుగ్రహించారు. enjoyed their life. వారు జీవితాన్ని ఆనందించారు. Hallelujah. Hallelujah. Even though we live in the land where, Lord, much of the people don't know you, అయ్యా, అధిక సంఖ్యాకులు నేను తెలుసుకోలేని దేశంలో ఉంటున్నప్పటికీ కూడా we are still in your hands. మేము మీ చేతిలోనే ఉన్నామయ్యా. We thrive, we prosper, అయ్యా, మేము వర్ధిల్లుతున్నాము. we thrive, Lord. We, Lord, grow from, Lord, from growth to growth, అయ్యా, మేము blessing to blessing, ఆశీర్వాదం అధికమైన ఆశీర్వాదాలు ఎదుగుతూ ఉన్నాము, వర్ధిల్లుతూ ఉన్నామయ్యా. from health to health, Lord. అయ్యా, ఐశ్వర్యం నుంచి From faith to faith, విశ్వాసం from glory to glory, from grace to grace, from strength to strength. బలాభివృద్ధిలోనికి మేము ఎదుగుతూ ఉన్నాము. Because ఎందుకంటే we are covered with your blood. మేము మీ రక్తంతో కప్పబడి ఉన్నాము. This is our secret place. ఇదే మా రహస్యమైన This is our hiding place. మా దాగు చోటిదే. Thank you, Lord. వందనాలు We ప్రభువా. give you glory. నీకే మహిమ We give you చెల్లిస్తున్నాము. praise నీకే ఘనత and చెల్లిస్తున్నాము. honor. నీకే ఘనత చెల్లిస్తూ In ఉన్నాము. Jesus' mighty name. యేసు శక్తి All గల God's నామములో people said, దేవుని ప్రజలందరూ చెప్పారు. ఆమేన్. 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 We give you praise. చెప్పలు కూడా దేవుని స్తోత్రం Thank you, చెప్తాం. Lord. దేవానికి వందనాలు. Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. యేసునికి వందనాలు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా.